भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमः। नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिन्निति नामिने। नमस्ते सारस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण। ओम अज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते जयपताकस्वामिन्निति नामिने। नमो आचार्यपादाय निताय कृपप्रदाय गौरगदामदाय नगरग्रामदाय। नमः विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिन्निति नामिने। नमस्ते सारस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे हरे राम 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 हरे कृष्ण। महामंत्र की धर्म हरे कृष्ण महामंत्र की जय। शिल प्रभुपाद की जय। शिल गुरुदेव की जय। निताय गौर प्रेमानंद। ఈరోజు ఈ యొక్క భక్తిలత కార్యక్రమం చేసిన భక్తులందరికీ స్వాగతం సుస్వాగతం. హరి అలాగే ప్రతి ఒక్కరు కూడా పాదాభివందనాలు. ఈరోజు మనం భగవద్గీత గీతా మహత్యంలో 3వ అధ్యాయంలో కర్మయోగం గురించి వచ్చే యొక్క గీతా మహత్యం తెలుసుకుంటాం. హరే కృష్ణ. హరివా. ఇది చెప్పబడింది. భగవంతుడు విష్ణు తనదు భార్య అయిన లక్ష్మీదేవితో చెప్తున్నారు అన్నమాట. జనస్థాన్ అనే నగరంలో జట అనే కౌశిక వంశానికి సంబంధించిన ఒక బ్రాహ్మణుడు ఉన్నారన్నమాట. కౌశిక వంశంలో జన్మ తీసుకున్న ఒక గొప్ప బ్రాహ్మణుడు ఉన్నాడు. ఆ బ్రాహ్మణుడు శాస్త్రాల పట్ల నియమాల పట్ల ఎటువంటి ఇంట్రెస్ట్ చూపించుకుంటా ఏదైతే శూద్రులు చేసుకుంటారో అటువంటి కార్యాలు చేస్తున్నాడు. ఎందుకంటే ప్రతి ఒక్క దాంట్లో కూడా ఇక్కడ మనకి బ్రాహ్మణులు ఫస్ట్ చెప్తారు. ఎందుకంటే వాళ్ళు మనిషి శరీరంలో తలస్థాయిలో ఉంటారన్నమాట. తలస్థానం వాళ్ళు బ్రాహ్మణులు కాబట్టి వాళ్ళు ఈ జ్ఞానాన్ని తెలిసి ఉండాలి గురించి ఇతరులకు చెప్పేవాళ్ళు. కాబట్టి ప్రతి విషయం పోల్చేటువంటి వాళ్ళని ఆలోచించి తీసుకుంటారు అన్నమాట. కాబట్టి ఇక్కడ బ్రాహ్మణుడు అతను ఈ స్థానం ఏదంటే వేదాలు నేర్చుకోవడం, ఉపనిషత్తులు వేదాలు ఈ యొక్క అష్టాదర పురాణాలు నేర్చుకొని కూడా ఏం చేయాలంటే ఇతరులకి అంటే ఒక పతితులైన జనాలకి కూడా ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి ఒక గొప్ప సూచన ఆలోచన ఇచ్చి వాళ్ళని భక్తులుగా మార్చే ఒక బాధ్యత ఎవరిదంటే ఈ బ్రాహ్మణులు ఉందన్నమాట. కానీ కేవలం ఇప్పుడు ఏటైపోయిన భౌతిక సంవత్సరంలో బ్రాహ్మణులు ఎలా తయారైనారంటే ఏదో కొద్దిగా వాళ్ళ బతుకు తెరుకు ఇది ఉద్యోగం చేసినట్టుగా అయిపోయిందన్నమాట. అంటే పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇచ్చేవాడు లేదు, ఆయన మాత్రం ఏం చేయలేక అలాగే అయిపోయాడు అనమాట. కాబట్టి ఈ గతంలో బ్రాహ్మణులు ఎవరు పోషిస్తున్నారు రాజు పోషిస్తున్నారు అనమాట. కావాల్సిందని సమకూరుస్తున్నారు కాబట్టి వాళ్ళు పద్ధతిగా ఉన్నారు. ఇప్పుడుండే రాజులు వాళ్ళకే సరిపోలేదు కాబట్టి వాళ్ళే వీలేరు.
కనుక వీళ్ళు ఇలా తయారైనారు. ఓకే, కాబట్టి ఆ బ్రాహ్మణుడు తన విధిని నిర్వర్తించుకుంటా ఏం చేస్తాడంటే ఏదైతే కృష్ణుడు 4 నియమాలు చేయొద్దు అన్నాడో అదన్నీ చేస్తాడన్నమాట. ఏమేమి చేయొద్దు అన్నాడు? మద్యము, మాంస భక్షణ, విపచారము, జూదం ఇవన్నీ చెయ్యకూడదు అంటే ఆయన అర్థం వేరేలా చేసుకుని చేయడం మొదలుపెట్టాడు అనమాట. కాబట్టి ఏమైందంటే అతని దగ్గర ధనం అన్నీ కూడా ఖర్చు అయిపోతుంది. వాళ్ళ తండ్రి అయితే ఏదైతే ఇతనికి ధనం ఇచ్చుంటాడో ప్రతి తండ్రి తన బిడ్డ కొంత ధనం పెడతాడు, ఇచ్చుంటాడు అనమాట. ఎంతో కొంత ఉన్న దాంట్లో ఆ ధనంలో చాలా వరకు మొత్తాన్ని కూడా ఈయన ఖాళీ చేసి పాపరైనాడు అనమాట. అవి ఏం చేశాడంటే ఇది లాభం అనేది కొద్దిపాటి ధనాన్ని తీసుకుని వ్యాపారం చేసుకుంటాం అనేసి కూడా ఉత్తర భారతదేశానికి వెళ్ళిపోతాడు అనమాట వ్యాపారం కోసం. వెళ్ళి అక్కడ వ్యాపారంలో మంచి ఒక ఆదాయం సంపాదిస్తాడు అనమాట. మంచి ఒక ధనాన్ని చేకూర్చుకుంటాడు, సమకూర్చుకుంటాడు. మరి అక్కడి నుంచి వస్తూ ఆ ధనాన్ని తను తీసుకొస్తూ అప్పుడెంత రైల్వే ట్రాక్లు కానీ బస్సులు కానీ ఉండవు కాబట్టి ఏదో అడవి మార్గంలో కాలుబాట మీద అట్ట పోవాల్సింది, అట్ట పోయి రావాల్సిందన్నమాట. వ్యాపార వాణిజ్యం అంతా అలానే జరుగుతాను. అన్నీ కూడా మోసుకుని వెళ్తారు, లేదంటే ఎద్దుల బండి ఎద్దుల బండిలో తీసుకెళ్లే పద్ధతి అనమాట. కాబట్టి ఇతను ధనాన్ని తీసుకొస్తుంటే మధ్యలో ఒక చిన్న అడవి వేస్తే అడవిలో అయినా ఒక చెట్టు కింద తన ధనాన్ని పెట్టుకుని తను పనుకున్నాడు అనమాట. ఇతన్ని ఎప్పటి నుంచో కొందరు దుండగులు అంటే ఫాలో అవుతూ వస్తున్నారన్నమాట. వ్యాపారం చేసుకున్నాడు కదా, వ్యాపారస్తుల దగ్గర కొద్దిగా సొమ్ము ఉంటుంది అనేసి వాళ్ళు ఎక్స్పెక్టేషన్ అనమాట. ఊరికేనే వచ్చి దొంగలు వచ్చి ఇల్లు మీద పడరు అనమాట. వాళ్ళు ఎప్పటి నుంచో దానికి లైన్ వేసి ఉంటారు. ఒక ఇల్లు మీద ఈ ఇంటికి ఎంత పెద్ద గేటు పెట్టినారు, ఇంత పెద్ద గేట్ ఉంటే ఇంత పెద్ద బేగాలు పెడితే వాళ్ళకి ఎంతో ఉంటుంది అనేది ఒక ఐడియా ఉంటుంది అనమాట. వాళ్ళ దొంగలు కూడా మహా తెలియమంతులు. సంపాదించడానికి తెలివి ఎక్కువ కష్టపడేదానికంటే సంపాదించి పెట్టిన ధనాన్ని కొట్టుకుపోయేందుకు వాడు ఇంకా తెలివి వాడతాడు అనమాట. కష్టం లేకుండా తీసుకెళ్ళిపోతాడు. అటు 4 వచ్చినారు, ఇంకా కొట్టేశారు. ఇతన్ని కొట్టడంతో ఇతను చనిపోయినారు. లాస్ట్కి ఇతను చనిపోయేసి ఆ జడ అనే బ్రాహ్మణుడు ఏమైనాడో చనిపోతాడు. అతను ఎటువంటి మంచి కార్యాలు ఆచరించలేదు, కేవలం ధనం మీద మోహంతో అలా వెళ్ళి ఇలా వచ్చాడు. ఆ ధనం చేకూరదు కలిసి వచ్చిన టైంకి ఏమైనాడు? ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఏమైనాడు అంటే ఎవరైతే భక్తి ఏది చేయకుండా మహాపాపకార్యాలు చేసిన వాళ్ళంతా ఏమవుతారంటే దెయ్యాలు అవుతారంట. అది ఆయన చనిపోయిన టైం ముందుగా వీళ్ళు చంపేశారన్నమాట. అతను పోయే టైం కాదు, కానీ వీళ్ళ అవసరం, పాపం దొంగలకు చాలా అవసరం కాబట్టి వాళ్ళ అవసరానికి వీళ్ళు చంపేశారు. కాబట్టి ఆయన ఏమైపోయినాడో పిచాచి చర్యలు తీసుకురమాట, దెయ్యం అయిపోయినాడు. దెయ్యం అయిపోతే ఆడ తిరుగుతూ ఉంటాడు అనమాట. ఇది కొన్ని ఏళ్ళు గడిచిపోతుంది. ఇతను కొడుకు మంచి ప్రవర్తన కలిగిన వాడు, మంచి అంటే మంచి భక్తుడు. అతను బ్రాహ్మణుడు ఏం చేయాలి ఆ లక్షణాలు కూడా చేస్తుంటాడు. కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే తండ్రి రాలేదనేసి వెతకడం ప్రారంభిస్తాడు. ఆ ఊరు నుంచి బయలు వస్తుంటాడు అన్నమాట. వస్తూ ఉంటే అన్నీ తిరిగేసి ఆడాడు అలిసిపోయేసి ఆయన దొరకపోయి విసికి వేసారిపోయి కాస్త ఉపశమనం తీసుకుంటానే కాస్త ఒక చోట రెస్ట్ ఎత్తుకుంటుంటే అప్పుడు తండ్రి యొక్క మిత్రుడు కనబడతాడు అన్నమాట. తండ్రి యొక్క మిత్రుడు ద్వారా ఈ రకంగా ఇతను దొండగులతో చంపబడ్డాన్న విషయం తెలుసుకునేసి బాధపడి అయ్యో నా తండ్రి ఇక్కడ తన అల్పాయుష్తో అంటే తన ఆయుష్ తీరక ముందుగా చనిపోయాడు అనమాట. ఆయుష్ తీరక ముందు ఎలా చనిపోతుంటే గతంలో 100 సంవత్సరాలు నిజంగా బతికి మళ్ళీ చచ్చిపోయారు అనమాట. 1-2 సంవత్సరాలు ఎక్కువ బతికేవాళ్ళు, 100 కంటే కూడా. ఇప్పుడులాగా తొందరపడిపోయేవాళ్ళు కాదు. ఇప్పుడు ఎందుకంటే మన మనసు నిండా సమస్యలు, బుర్ర నిండా ఆలోచనలే. బుర్ర నిండా ఆలోచన ఉంటుంది, మనసు నిండా సమస్యలు ఉంటుంది, శరీరం నిండా రోగం ఉంటుంది. అంతే కదా, ఏముంటుంది మన దగ్గర ఇవన్నీ సంపూర్ణంగా ఉంటుంది అనమాట. అప్పుడు పెద్ద గుళ్ళు కట్టుకునేవాళ్ళు, ఇప్పుడు పెద్ద హాస్పిటల్ కట్టుకుంటున్నారు. ఎందుకు? రోగానికి ఒక పేరు పెడతారు, జలుబుకు 100 పేర్లు పెడతారు, జ్వరానికి ఒక్కొక్క 100 పేర్లు పెడతారు. ప్రతి రోగానికి ఎన్నో పేర్లు పెడతారు. దానికి మందు ఒకటే మందు ఇస్తారు, కానీ పేర్లు మాత్రం వేరే ఉంటుంది. ప్రతిదానికి టెస్టులు ఉంటుంది అనమాట. కానీ గతంలో అలా ఉండేది కాదనమాట. కాబట్టి ఏం చేస్తాడంటే ఆయన ఇతను అల్పాయుసు చనిపోయినాడు, చంపబడ్డాడు పాపం. కాబట్టి ఎంత కాదన్నా కూడా నా తండ్రి కర్మి అయినప్పుడు కూడా తండ్రియే కదా, అతని రుణం నేను తీర్చుకోవాలి, అతను నేను కాపాడే బాధ్యత నాకుందండి. ఎందుకంటే భక్తుడు కాబట్టి అలా ఆలోచించినాడు. ఎలాగైతే ప్రహ్లాదుడు ఆలోచించినాడో అలాగా. ప్రహ్లాదుడు తండ్రి హిరణ్యకశిపు ఉన్నతమైన భక్తుడే కాదు, ఆయన భలే సెల్ఫిష్నెస్ ఇప్పుడున్న జనాలాగానే. ఆయన ఏం చేశాడంటే నేనే గొప్ప, నేనే రాజు, నేనే మంత్రి, నేనే దేవుడు అని కూడా చెప్పుకున్నాడు ఆయన. అందరూ నా దగ్గర ఉండాలని చెప్పుకున్నాడు అనమాట. అటువంటి దుర్మార్గుడైన తండ్రి చనిపోతేనే అతని మీద జాలితో ఏం చేశాడు ప్రహ్లాదుడు, నా తండ్రికి విముక్తి ప్రసాదించయ్యా అని నరసింహస్వామిని వేడుకున్నాడు అనమాట. కాబట్టి ఇతని తండ్రి కూడా విముక్తి పొందాలి ఇతను అనుకోవడంలో ఏం తప్పులేదు. ఏం చేశాడంటే ఇతను ఆ ఒక బ్రాహ్మణుడు కొడుకు కాశీకి వెళ్ళి తన తండ్రి పేరు మీద
ఆ ఒక పిండం అర్పించాలనుకున్నాడు అనమాట. ఎందుకంటే అతను మంచి చావు చావలేదు కాబట్టి ఈ అల్పాయుసులు పోయిన వాడికి ఇలా చచ్చిపోయినాడికి అతనికి ఉన్నత గతి చెందాలంటే కాశీకి పోయి పిండం పెట్టాలా, ఇంకా గంగానదిలో స్నానం చేసి అక్కడ పిండం అర్పించి బ్రాహ్మణులకు దానం చేసినట్లయితే తన తండ్రికి మంచి ఒక మోక్షం ఉత్తమ గతి కలుగుతుంది అనేసి ఏం చేస్తాడంటే దాని ప్రయత్నం చేస్తాను, వెళ్తూ ఉంటాడు. అప్పుడు వెళ్తూ ఉండగా ఆయన ఏం చేస్తాడంటే ఆయనకు ఒక అలవాటు ఉంది. ఏ అలవాటు ఉందంటే భగవద్గీత 3వ అధ్యాయం బాగా చదువుకున్నాడు అనమాట. ఎప్పుడు అధ్యాయం చేస్తూనే ఉంటాడు. ప్రతిరోజు భగవద్గీత చదవకుండా పనుకోడు అనమాట. ఎలాగైతే మనం ప్రతిరోజు ఫోన్ చూడకపోతే మనం పనుకోము అంతే కదా, ప్రతిరోజు ఫోన్ చూడకపోతే ఆ నైట్ పనుకునేప్పుడు లైట్లన్నీ ఆపేసి మొహం మీద మొత్తం లైట్ వేసుకుని ఉంటుంది అనమాట. లేదు ఎవరైనా పెద్దోళ్ళు తిడితే పిల్లలు దుప్పట్లో దూరి మరీ లైట్ వేసుకుంటారు, అంతే ఎవరు కనపడుతున్నట్టుగా. ఆ వెళ్తుంటే దుప్పటి నుంచి కూడా బయట కనపడుతుంది. కానీ వాళ్ళు ఏమనుకుంటారు, పిల్లిలాగా పిల్లి ఏమనుకుంటుందంట కళ్ళు మూసుకునేసి ఎవరు చూడలేదు ఎందుకంటే టపటపని పాలు తాగుతుందంట. పిల్లి కళ్ళు మూసుకునేసి ప్రపంచంలో ఎవరు నన్ను చూడలేదు అనుకుంటుందంట అది. అలాగే పిల్లలు ఏం చేస్తారంటే దుప్పటి కప్పుకునేసి మధ్యలో ఫోన్ చూసుకుంటుంటారు అనమాట. అలాగా ఒక అలవాటు, ఆయనకు కూడా ఒక అలవాటు ఉంది. ఏ అలవాటు ఉన్నది? భగవద్గీత 3వ అధ్యాయానికి ప్రతిరోజు చదువుతాడు అనమాట. ఆయనకు ఒక అలవాటు, మంచి అలవాటు. అటువంటి అలవాటు మనం కూడా అలవాటు చేసుకుంటే చాలా మంచిది అనమాట. అతను ఏదైతే తన తండ్రి చంపబడ్డాడో అదే మార్గంలో వెళ్తూ అదే చెట్టు కింద పనుకుంటాడు అన్నమాట. పనుకున్నానికి విశ్రాంతి తీసుకునే ముందుగా భగవద్గీత తీసుకుంటాడు. ఇక కర్మయోగం చదువుకోవడం ప్రారంభిస్తాడు అనమాట. ఆ కంఠస్థం చేసిన తర్వాత చూస్తే డమీలు పెద్ద శబ్దం వస్తుంది. పెద్దపోయి చూస్తారన్నమాట, ఏం భగవద్గీత చదివితే ఇంత పెద్ద శబ్దం వచ్చిందని. అక్కడ చూస్తే చంకు చక్ర గదపద్మంతో ఒక విష్ణు ఒక రూపంతో తన తండ్రి కనపడతాడు ఎదురుగా. హరిబో ఆశ్చర్యపోతాడు, ఏం చేయాలి అర్థం కాదు. చూస్తాడన్నమాట తన తండ్రిని. నా తండ్రి ఇలాగైపోయినాడు ఏమనేసి అడిగితే ఆయన నమస్కరిస్తాడు. తండ్రి మీకు ఇలా జరిగిందని తెలిసి ఇలా చేస్తాడంటే, నాయన మంచి పని చేశావు, నువ్వు కాశీకి కూడా వెళ్ళి పిండ తర్పణం కూడా అర్పించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇంతసేపు నాకు ఈ శరీరం లేకుండా, ఏ శరీరం లేకుండా, ఆహారం లేకుండా, నిద్ర లేకుండా అన్నీ ఉన్నప్పటికీ నాకు ఆకలి ఉంటుంది, నిద్ర వస్తుంది. కానీ ఈ యొక్క పిచాచి శరీరంలో దాన్ని నేను అనుభవించలేకపోయినాను, దాన్ని రిసీవ్ చేసుకోలేకపోయినాను, నేను బాధపడుతున్నాను. కాబట్టి నన్ను విముక్తి గావించింది కేవలం నువ్వు భగవద్గీత 3వ అధ్యాయం చదివినా కాబట్టి ఆ 3వ అధ్యాయం చదివిన వెంటనే నీ తండ్రి నేను కనుక ఆ కృపని మాకు భగవంతుడు ఇచ్చేశాడు. నరకానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. లేకపోతే ఇతను ఇన్ని రోజులు కూడా ఎట్టున్నాడో ఆ పిచాచి శరీరంతోనే ఈయన ఆయుష్ మొత్తం అయిపోయే వరకు కూడా అక్కడ ఉండి మళ్ళీ ఆయుష్ చనిపోయే టైం వచ్చి మళ్ళీ నరకలోకాలు తీసుకెళ్తామట. యమలోకం తీసుకెళ్ళి యమలోకం నుంచి పాపాలు పుణ్యాలు, ఈయన పాపమే చేశాడు, పుణ్యం ఏం చేయలేదు కాబట్టి ఆయన ఎన్ని నరకలోకాలను అన్నింటిలో కూడా తీసుకెళ్ళి ఆయన శిక్షించి మళ్ళీ వేరే జన్మ ఏదో దాన్ని బట్టి ఇస్తారన్నమాట, కర్మను బట్టి. అటువంటి నేనేం లేకుండా కేవలము నీ యొక్క సత్ప్రవర్తన చేత నేనేదో నా ధర్మాన్ని నేను చేయలేదనమాట, అధమ పరువుడైనాను. కానీ నా కడుపులో జన్మ తీసుకున్న నీవు నీ భక్తుడు కాకపోయినా కూడా ఎలాగైతే నీ యొక్క భక్తి ద్వారా, నీ యొక్క భగవద్గీత పఠన ద్వారా నాకు ఈ యొక్క విమోక్షణ కలిగించినావు నైనా, చాలా సంతోషము, నాకు ఇప్పుడు చాలా తృప్తిగా ఉంది. నేను భగవద్ధామాన్ని నేను వెళ్తున్నాను కాబట్టి నువ్వు నిండు ఆయుష్తో బాగుండనైనా, నువ్వు భక్తి చేసుకుంటూ బాగుండని చాలా దీవిస్తాడన్నమాట. దీవించిన తర్వాత ఆ కొడుకు అడుగుతాడనమాట, తండ్రి మీరు ఇప్పుడు ఉన్నత స్థాయికి వెళ్ళిపోతున్నారు, నేను ఇంకేమైనా చేయాలా మీకు అని అడుగుతాడనమాట. నన్ను దీనికంటే ఒక బిడ్డ తండ్రికి చేయాల్సిన సేవ ఏమీ లేదు. ఏం చేశాడు తండ్రిని కర్మ నుంచి తప్పించి ఉన్నత స్థాయి లోకానికి అంటే వైకుంఠ లోకాలకు పంపించినమాట. దానికన్నా గొప్ప స్థాయి లేదన్నమాట. చచ్చిపోయిన తర్వాత పారాయి సమాధి కట్టడము, 1000 మందిని తీసుకొచ్చి అన్నదానం బిర్యానీలు పెట్టడం కాదు పిల్లలు చేయాల్సింది. ఈ కాలం పిల్లలు అటే చేస్తారన్నమాట. చనిపోతే ఏం చేస్తారో 100 రూపాయలు కూడా బతికినప్పుడు ఖర్చు పెట్టకపోతే కూడా చనిపోయిన తర్వాత 1,00,000 రూపాయలు టాపాసులు కలుస్తారు. ఆ టాపాసులు ఎవరికి, దానివల్ల ఎవరికి ఉపయోగం లేదు. చచ్చిపోయిన మంచి ఉపయోగం లేదు, బతికిన వాళ్ళు కూడా ఉపయోగం లేదు. ఏమన్నా తగిలిందంటే వాళ్ళకి కాలు చేతులు పోవడం తప్పితే ఇంకేం లేదనమాట. దానికి మొన్న ఒక ఆయన చనిపోతే ఎక్కడ నేను పనిచేస్తుంటే అక్కడ ఒక ఆయన ఫోన్ చేస్తానమాట, బంధువులు చనిపోయినారు, ఏం చేస్తున్నారా, ఇది తెచ్చుకున్నా ఏమంటారు డ్రమ్స్ అవి తెచ్చుకున్నారంట. ఓకే మంచిదే. టపాసులు తెచ్చినారా, మొదలు దాన్ని చూడండి, ఫస్ట్ టపాసులు పేలితే పక్క ఊరికి వినపడాలా అటు అన్నాడు అనమాట. నేను పనిలో పోతాను వింటాను అనమాట.
అంటే పక్క ఊరునేలాగా అంటే ఆయన అతను ఏం చేస్తాడు, ఎందుకు టపాసులు కాల్చుకుంటాడు అర్థమే కాకుండా తన తండ్రిని ఏం చేస్తున్నారంటే టపాసులు కాల్చి వాళ్ళని నరకాసురులు చేస్తున్నారు అనమాట, అసురులు చేస్తున్నాడు. అది అసుర స్వభావం, అసుర ప్రవృత్తి. అతను చనిపోయినాడు కాబట్టి అతను చనిపోయిందని వీళ్ళు ఎంజాయ్మెంట్ చేస్తున్నాం, తన మన సంతోషం వ్యక్తపరచడానికి ఆ టపాసులు కాల్చేది. ఎప్పుడు ఇదే చేస్తారంటే ప్రతి ఇంట్లో నరకాసురులాగా భావిస్తారని తల్లిదండ్రులు ఎవటో తెలియదో వాళ్ళు చేసుకుంటారు అనమాట. కాబట్టి ఇక్కడ ఏం చేస్తారంటే నాకు చేయాల్సినది ఎంత ఏం చేయలేదు నైనా, నువ్వు అన్నీ బాగా చక్కగా చేసావు కనుక ఇంకొక చిన్న మాట చెప్తాను నీకు విను అంటాడు అనమాట. ఏమిటంటే చెప్పండి అంటే, నా ఒక తమ్ముడు ఏదైతే మీ చిన్నాయన ఉన్నాడో అతను కూడా నరకంలోనే ఉన్నాడు నైనా, అతను కూడా ఇంకా పోలేదు పైకి. దీనికంటే ముందు ఆయన తమ్ముడు చనిపోయినాడంట, కానీ ఇంకా ఆయన కూడా నరకంలోనే ఉన్నాడంట. కాబట్టి నీ తమ్ముడి దగ్గర చెప్పి, అంటే ఇతని తమ్ముడు అంటే ఈ చిన్నాయన కొడుకు అందరు చెప్పి, నువ్వు ఏదైతే నువ్వు ఇప్పుడు భగవద్గీత శ్లోకాన్ని అధ్యయనం చేస్తున్నావో ఆ అధ్యయన ఒక విలువని విశిష్టతని నీ తమ్ముడికి చెప్పి అతని దగ్గర చేయించిన ఆయన, తద్వారా ఏమవుతుందంటే నా తమ్ముడు కూడా కొద్దిగా బాగుపడతాడా అంటే చనిపోయిన తర్వాత ఆయనకి ఈ జ్ఞానం వచ్చిందనమాట, తమ్ముడిని ఉద్ధరించాలనేసి. అంతవరకు తన తల్లిదండ్రులు కానీ తను ఉద్ధరించుకోవాలనే ఆలోచన బతికినప్పుడు లేదనమాట. ప్రతి ఒక్కరి జీవితంలో అదే జరుగుతూ ఉంటుంది. పరుగు 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 అని పరిగెత్తారన్నమాట, రన్నింగ్ రేస్ లాగా పరిగెత్తారు. ఎందుకు పరిగెత్తారు అర్థం కాదు. ఒకడు కుక్క తగేసి ఒకటి పరిగెత్తా ఉంటే వాడు చూసి ఇంకొకటి పరిగెత్తాడనమాట. వాడు ఏదో ఆపద వెనకాల వస్తుంది కాబట్టి వాడు పరిగెత్తాడు, వాడికంటే ముందు మన పరిగెత్తాడు, వీడు పరిగెత్తాడు. ఇద్దరు పరిగెత్తిపోయిన తర్వాత ఎందుకు నా పరిగెత్తాడు, నన్ను కుక్క తరుగుతుంది అనుకున్నానట. ఒరే దూరం ఇంత దూరం పరిగెత్తి నాకు ఇప్పుడు చెప్తున్నావు కదా అంటాడనమాట. నిన్నెవరో పరిగెత్తమన్నారా అని అడిగినాడు వాడు. అట ఒకడు ఎదురుకో పరిగెత్తా ఉంటే వాళ్ళని ఇంకొకటి పరిగెత్తా ఉంటారు, కారణం ఎదుర్కొంటూ పరిగెత్తాడనమాట. అలా ఒక పక్కింటోడు ఇల్లు కట్టుకుంటే వాడికంటే గొప్ప ఇల్లు కట్టుకోవాలా, లేదు పక్కింటోడు ఒక చిన్న కారు కొంటే దానికన్నా గొప్ప కొనుక్కోవాలా, అంటే అన్నిటికన్నా గొప్ప కొనాలనుకుని పక్కన ఒకటి జపం చేస్తారు, 16 మాలు జపం చేస్తారు, నేను 32 మాలు జపం చేయాలనుకోరు అనమాట. దీనికి కాంపిటీషన్ లేదు. టైం లేదు స్వామి, ఏమ్మా 4 మాలు చేస్తున్నా స్వామి, 2 మాలు చేస్తారు, 1 మాల చేస్తారంటారు. ఎందుకో తెలియదు. దీనికి మాత్రం కాంపిటీషన్ రారు, నో కాంపిటీషన్, ఖాళీగా ఉంటుంది. భక్తి యొక్క కాలం ఖాళీగానే ఉంటుంది. ఎక్కడ కాంపిటీషన్ ఉంటుంది, పాడైపోయే విషయంలో కాంపిటీషన్ ఉంటుంది అన్నమాట. దాన్ని నేర్పించాల్సిన అవసరం లేదు, హ్యాపీగా అన్నీ అదే వచ్చి పడిపోతూ ఉంటుంది, అదే వచ్చి పడిపోతుందన్నమాట. ఏ రోజు కానీ పాలు తాగడం టీ తాగడం అమ్మ నేర్పించుంటుంది ఇంట్లో, నేను ఊపి తాగాలనేసి. కానీ మందు తాగాడు కళ్ళు మూసుకుని తాగాలి, ఎవరు నేర్పించినారు తెలియదు, కళ్ళు మూసుకునే తాగుతారు పాప వాళ్ళు. తల్లిదండ్రులు నేర్పిస్తారా, గురువులు నేర్పిస్తారా, ఎవరు నేర్పించినారు వాళ్ళకి? ఆల్రెడీ చెడిపోయిన వాడి దగ్గర చేరి వీడి చెడిపోయినాడు అన్నమాట. కాబట్టి అసత్సంగం అనేది చాలా ఇక్కడ కలియుగంలో ఎక్కువైపోతుంది. కనుక ఇక్కడ తన తమ్ముడు కూడా ఉద్ధరించబడాలనేసి కూడా ఆయన చనిపోయిన తర్వాత జ్ఞానం తెచ్చుకున్నాడు. కనీసం మన శరీరం ఉన్నప్పుడు జ్ఞానం తెచ్చుకోవాలి. మనకు అవకాశం ఉంది. ఎటువంటి అవకాశమో, భగవద్గీతని తాకే అవకాశం ఉంది, భగవద్గీతని చదివే అవకాశం ఉంది, భగవద్గీతని వినే అవకాశం ఉంది, భగవద్గీతని చెప్పే అవకాశం ఉంది. కాబట్టి ఈ అవకాశం ఉండేవాడు కళ్ళు ఉన్నప్పుడు ఏం చేయాలా, సూర్య నమస్కారం చేసుకోవాలా. కళ్ళు పోయినాక సూర్యుడు ఏ వైపు ఉన్నాడో తెలియదు. ఏదో కొంటిగాని అడిగినాం అనుకోండి, నైనా సూర్యుడు ఆపకుండా అంటే వాడు ఏం చేస్తాడు, ఇటు చూపించేసి పోతాడు. ఈ కాలం పిల్లలకి అన్నీ ఆటే. ఒక ఆయన అడ్రస్ అడిగితే వాళ్ళ ఇంటి పక్కన ఇల్లు, అడ్రస్ అడిగినాడు పిల్లగాన్ని, 4 వీధులు తిప్పించి దారి చెప్పి ఇటు పో, ఆడు వినాయకుడు కనపడితే ఆ గుణగారు క్రాష్ చేసినట్టు అట్ట పోయినా ఉంటే ఇంకొక పోస్ట్ ఆఫీస్ వస్తుంది, ఆట తిరిగి ఇటు లాస్ట్ ఇంటి పక్కనే ఆ ఇల్లు ఒక వీధి పక్కనే నిలబడుకున్నాడు. ఆ వీధి 4 ఇల్లు దాటితే వాళ్ళ ఇల్లు. ఎట్లా అడ్రస్ చెప్పినాడు పిల్లగాడంటే, అతను పక్కన అడిగితే ఏవరా పక్కింటాడు అంటే నాకు ఆయన నచ్చదు కాబట్టి నేను అడ్రస్ అటు చెప్పినా అన్నాడు అన్నమాట. ఇరుగు పొరుగు వాళ్ళకంటే నచ్చదు లేదు. ఎందుకున్నామట, సెల్ఫిష్నెస్. ఒకడు బాగుంటే నచ్చదు కలియుగంలో. కాబట్టి మనం ఏం చేయాలా, ప్రతి ఒక్కరు బాగుండాలంటే హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే హరే. కాబట్టి లక్ష్మి భగవద్గీతలో 3వ అధ్యాయం చదివితే ఆ కర్మయోగం ప్రకారం ఏమవుతుందంటే, అన్ని కర్మ నుంచి బయటపడి కూడా వాడు ఎటువంటి పాపాత్ముడైనప్పటికీ కూడా, భక్తియే లేనప్పటికీ కూడా ఏమైపోయింది, అతను ఉన్నత స్థాయిలో ఉన్నత లోకానికి వెళ్ళడానికి అవకాశం వచ్చింది. కనుక భగవద్గీతలో ఈ యొక్క 18 అధ్యాయాలకు ప్రతి ఒక్క అధ్యాయానికి ఒక్కొక్క గొప్పతనం ఉంటుంది. ఈ యొక్క 3వ అధ్యాయానికి గొప్పతనం ఇది అనేసి విష్ణువు లక్ష్మీదేవికి చెప్తున్నారు అనమాట. కనుక ఈ భగవద్గీత గురించి మనం చెప్పుకోవాలంటే మన తరం కాదు, అంత ఉంటుందన్నమాట. ఇప్పుడు భగవద్గీతలో
9వ అధ్యాయం 26వ శ్లోకం. ఒక మాతాజీ ఫోన్ చేసి అడిగారనమాట, దీన్ని ఎలా చదవాలని. తప్పదు ఎవరు ఫోన్ చేసి మరి అడిగినారు. హరి హరి బో. ఈ కాలంలో భగవద్గీత చదవాలని అడిగిన అంటే గొప్ప విషయమే కదా, వాళ్ళు గొప్ప భక్తులు అనమాట. కాబట్టి అటువంటి వాళ్ళకి మనం ఎప్పుడో వినయంగానే ఉండాలన్నమాట. భగవద్గీతలో 9వ అధ్యాయం ఎన్నో శ్లోకము? 26వ శ్లోకం తీసుకున్నారా? ఏం శ్లోకం వచ్చింది? ఓకే, భగవద్గీత 9వ అధ్యాయము 26వ శ్లోకం. పత్రం పుష్పం ఫలం తోయం, పత్రం పుష్పం ఫలం తోయం, యో మే భక్తా ప్రయచ్చతి, యో మే భక్తా ప్రయచ్చతి, తదహం భక్తుపహృతం, తదహం భక్త్యుపహృతం, అస్మామి ప్రయతాత్మనః, అస్నామి ప్రియతాత్మనః. పత్రం పుష్పం ఫలం తోయం, పత్రం పుష్పం ఫలం తోయం, యో మే భక్త ప్రయచ్చతి, యో మే భక్తా ప్రయచ్చతి, తదహం భక్త ప్రవృత్తం, తదహం భక్త్యుపహృతం, స్నామి ప్రయతాత్మనః, అస్నామి ప్రియతాత్మనః. నాన్న శుభం. పత్రం పుష్పం ఫలం తోయం, పత్రం పుష్పం ఫలం తోయం, యో మే భక్త్యా ప్రయచ్చతి, యో మే భక్తా ప్రయచ్చతి, తదహం భక్త్యుపహృతం అస్నామి, తదహం భక్త్యుపహృతం తస్నామి ప్రయతాత్మనః. ప్రియతాత్మనః. హరే కృష్ణ. ఇప్పుడు ఇక్కడ భగవంతుడు 4 విషయాలు నాకు సమర్పించని చెప్పినాడు. ఏమని చెప్పారు? పత్రము అంటే ఏమి? పెద్ద అరిటాక. ఏం పెట్టుకున్నాడు? తులసి పెడితే సరిపోతాం. మనం కూడా తులసి తినాలి, మళ్ళీ ఇంకేం తినకూడదు. భగవంతుడికి ఏది అర్పిస్తామో అదే తినాల. అంటే ఏమి? ప్రతి ఒక్క ధాన్యము ఆకు నుంచే వస్తుంది. గడ్డి కదా, వడ్లకి వరి ఉంటుంది కదా, వరి ఎట్టి వస్తుంది? దానికి ఆకు అదే. ఏది? ఆ గడ్డి ఆకు. దానికి ప్రతి ఒక్క కాయగూరలు కావచ్చు, పండ్లు కావచ్చు, ఏదైనా కూడా ఆకు రూపంలో వస్తుందన్నమాట. కాబట్టి అంటే ఆకు సమర్పించండి అని చెప్పినాడు. పుష్పం, ఏ పుష్పం కావాలా? 12 సంవత్సరాలకు ఒక పువ్వు పూస్తుంది అన్నమాట. ఏదో కురించి ఫ్లవర్ అంటారు తమిళ్లో, తెలుగులో ఏమంటారు తెలుగు? అది కానీ లేదు బ్రహ్మకమలం. బ్రహ్మకమలం పూస్తుంది. ఎక్కడ పూస్తుంది తెలుసా బ్రహ్మకమలం? హిమాలయంలో పూస్తుంది అన్నమాట. హిమాలయంలో ఇంట్లో పెట్టుకుంటున్నారా? కానీ దాని వాల్యూ లేదు. అక్కడ ఉంటేనే దాని వాల్యూ. కొండ మీద దొరికేది లడ్డు, బయట దొరికేది స్వీటు. తిరుమలలో ఉండేది లడ్డు, వరల్డ్ వైడ్ లడ్డు పనిచేస్తుంది. స్వీట్ షాప్లో ఉండే లడ్డు షుగర్ తెచ్చుకోవాల్సిన పనికి వస్తుంది, కానీ ప్రసాదంగా పనికిరాదు కదా. బ్రహ్మకమలం అంటే హిమాలయనే. అది ఇంట్లో పెంచుకుంటే కూడా దాని వాల్యూ దాందే కదా. అది సంకలో పెడితే తీర్థం, మామూలు పోస్తే వాటర్ కదా, అలాగనమాట. ఏమనుకోవద్దండి. కాబట్టి ఇక్కడ పత్రము, పుష్పము. ఏ పుష్పము మీకు ఏది అందుబాటులో ఉంటో, ఏది మీ సమర్పించగలరు దాన్ని సమర్పించండి. ఫలం, ఏం పండు కావాలా? ఏ పండుని పెట్టచ్చు. మిరప పండు కూడా కదా. మిరప పండు ఏ పండు పెట్టినా మనం తినాలి, మళ్ళీ అందువల్ల ఆలోచించి పెట్టాలి. యాపిల్ పండు పెట్టాలి. డబ్బులు ఉన్నాడు ఎట్ట పెడతాడు? యాపిల్ 250 రూపాయలకు 300 రూపాయలు కేజీ. అది దేవుడికి మించి నేను హరిబాల్. బాగా చెప్పింది పాప నీలిమా, బాగా చెప్పింది. భగవంతుడికి పెట్టాలంటే 250, 350 ఒక లెక్కన అడిగింది. హరిబాల్ ఎంతలో పెట్టచ్చు? ఫలము. మళ్ళీ అడిగినాడు? తోయం అంటే ఏమి? నీళ్ళు, జలం, జలతీర్థం. కాబట్టి ఇవి 4తో నాకు సమర్పించండి. దాంట్లో ఉండే దోషాలు తీసేసి అది ప్రసాదంగా నెక్కిస్తాను, నిన్ను పవిత్రం చేస్తాను చెప్పినారు. ఎలా పవిత్రం అవుతాము? ప్రసాదే సర్వ దుఃఖానం. మన దుఃఖాలు వచ్చేది భోజనం వల్లే, గుర్తుపెట్టుకోవాలి. ఎలా వస్తుంది దుఃఖము మనకి? భోజనం. భోగ 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 అంటే రోగం వస్తుంది. భోగ అంటారు, గుర్తుందా? భలే భోగం బాబా. భోగం వెనకాల రోగం ఉంటుంది. ఏం భోగము? అమిత ప్రసాదం తినడం రోగము. అమిత భోజనం ప్రసాదం కాదు.
అమిత భోజనం ఎక్కువ తినేస్తాడు కొందరు. మళ్ళీ అరగలేక ఏం చేస్తాడు, మళ్ళీ మాత్రలు తింటారు, మళ్ళా వేడి నీళ్ళు తాగుతారు, ఎన్నో కష్టాలు పడతారు, పొల తెప్పులు వచ్చేస్తుంది. కానీ భగవంతుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ, అన్ని కూడా మితంగా ఉండాలని చెప్పినాడు. యుక్తాహార విహారస్య, యుక్త ఆహార. ఎటువంటి ఆహారం తీసుకోవాలా? యుక్త ఆహారం, మనకు సరిపడి ఉండే ఆహారం. కొన్ని వస్తువులు పిల్లలు తింటే అరిగిపోతుంది, పెద్దవాళ్ళు తింటే అరగదు. పిల్లలు తినే కూడా నూడిల్స్ తింటారు, పాస్తాలు తింటారు, పానీపూరీలు తింటారు, అవన్నీ పిల్లలు తినే వస్తువులు. దాన్ని ముసలు అయిపోయినా తింటే ఏమవుతుంది, వాళ్ళకి అజీర్ణం వస్తుంది. కొందరు పెద్దలు తినే వస్తువులు ఉంటుంది, పిల్లలు దాన్ని ఇష్టపడరు. కాబట్టి ఎవరికి అది ఇష్టమో అది తినాలా, అది కూడా కృష్ణుడికి నచ్చినట్టువే తినాలా. గుర్తుపెట్టుకోవాలా, అండర్లైన్ చేసుకోవాలా. కృష్ణుడు ఏదైతే మనం తినగలడో ఆహారం మనం తీసుకోవాలి. కృష్ణుడు తినలేని ఆహారము తీసుకోకూడదు. ఆయన యుమే భక్త ప్రయచ్చి తిన్నాడు, ప్రేమతో నాకు సమర్పించిన ఒక ఆయన లేస్తాడు, స్వామి ప్రేమతో నీ మాంసం పెడతాను, ప్రేమ ఉంది నేను పెడతాను అంటాడు. ఎటనైనా పెడతావు, దేవుడు అడగంటే ఏమి కాళహస్తిలో కన్నప్ప స్వామి మాంసం పెడితే శివుడు తిన్నాడు కదా, ఎందుకు తిన్నాడు కృష్ణుడు? కృష్ణుడు ప్రేమతో పెడితే తింటానని చెప్పినాడు కదా. నాకు ప్రేమ ఉంది, కృష్ణుడు నాకు ఇష్టం, ఐ లవ్ కృష్ణ, ఐ ఈట్ నాన్ వెజ్, నేను ఫుడ్ నాన్ వెజ్ పెడతాను భగవంతుడు కూడా, దాన్ని సమర్పించుకుంటాను. కానీ భగవంతుడు దాన్ని ఒప్పడు. ఎందుకు ఇష్టపడు? తన బిడ్డని తను చంపి తినాల్సిన అవసరం భగవంతుడు లేదు. అటువంటి వాళ్ళు మనుషులే కాదని దాని అర్థం. ప్రతి జీవి కూడా ఎవరు బిడ్డ? మమైవాంసో జీవలోకి జీవభూత సనాతన. ప్రతి ఒక్క జీవులు నా ఒక అంశ. నేను సముద్రం అయితే వాళ్ళ దాంట్లో చిన్న డ్రాప్ అనమాట, ఒక డ్రాప్. కాబట్టి ప్రతి ఒక్క జీవిలో కూడా నా అంశ, అంటే నా ఒక లిటిల్ బిట్ ఉందన్నమాట. కాబట్టి ఎంత కాదని ఒక 10 మంది పిల్లకాయలు ఉంటారు, ఒక పిల్ల తినేస్తుందా? పాము తింటుందంట. పాము ఎవరు తినేది బా? అదేదో తినేస్తుందంట, జంతువులు తినొస్తుందంట. కానీ మనుషులు మనం చేయలేం. మనం ఎప్పుడే ఏ తల్లిని తన బిడ్డను చంపి తినేది ఇప్పుడు చూసారా, విన్నారా? ఎంత హైటెక్ కాలం వచ్చినా ఇప్పుడు కూడా తినట్లేదు ఎవరు. కానీ అమెరికాలో మొదలు పెట్టారంట, గర్భంలో శిశువుని ఒక ఫుడ్ లాగా తింటున్నారట. గుర్తుపెట్టుకొని జాగ్రత్త. పార్సల్ వచ్చే ఫుడ్ అని తినేస్తున్నారంటే అయిపోయినాం. వాళ్ళకి పిల్లిని పెడతారా బల్లిని పెడతారో తెలుదు. కాబట్టి ఏం చేయాలా? కేవలం కృష్ణుడు ఏదైతే ఆహారం తీసుకోవాలనుకున్నాడో అది మనం చెప్పాడో దాన్ని మనం పెట్టాలో దానే మనం తినాలి. కానీ ప్రేమతో పెట్టాడు, శివుడు తిన్నాడు, తింటాడు. శివుడు ఎందుకు తిన్నాడు? దాన్ని మార్చుకుని తిన్నాడు అనమాట. శివుడు ఏం చేశాడు? ఆయన పెట్టిన నాన్ వెజ్ని వెజ్ చేసుకునే శక్తి ఆయనకు ఉంది, చేసుకుని తిన్నాడు. ఎందుకు? అతను కళ్ళు కుట్టుతో సగం ఇచ్చేసినా మళ్ళీ తిన్నాడు. ఆయన ఒక కన్ను పెరిగేసినాడు, కంట్లో నీళ్ళు వచ్చిందనేసి, కంట్లో రక్తం వచ్చిందని ఒక కన్ను తీయేస్తాడు, ఆడ పెడేస్తాడు. మరో కన్నుకి రక్తం వస్తుంది, ఆ కన్ను కూడా తన కాలు బొట్టనేళ్ళు ఆడ పెట్టినాడు. మరో కన్నుకి, అంటే ఈ కన్ను పోతే పెట్టాల్సిన ప్లేస్ తెలియదు కదా, కాబట్టి ఏం చేశాడు? మరో కన్ను కూడా పీకి పెట్టాడు అనమాట. అంత భక్తి నీకు ఉంటే ఆయన మార్చుకొని తినే శక్తి ఆయన కూడా ఉంటుంది. అరే వా, కళ్ళు పెరిగి మనం ఈయనప్పుడు మనం ఆయన గురించి కన్నప్ప గురించి మాట్లాడే అధికారం మనకు లేదు. అంత భక్తి మనకు ఉండాలా. ఆయనకుండే అజ్ఞానపు భక్తి. నాకు భగవద్గీత తెలుసు, భాగవతం తెలుసు, మనం చదువుకోవడం వచ్చు. ఆయన పాపం అడవులు తిరిగే ఒక అడవి జాతి మనిషి, అతనికి ఏమీ తెలియదు. పాపం ఏదో అజ్ఞానంతో భక్తి చేశాడు, ఆ భక్తికి ఆయన మెచ్చుకున్నాడు. కానీ మనం అన్నీ తెలుసుకున్నాక మనం అపని చేస్తానంటే అది తగునా? తగదనమాట. కాబట్టి గుర్తించాల్సిందంటే భగవంతుడు ఏదైతే భావంతో తన అర్జునుడికి వివరించినాడో దాన్ని ఆ శిష్యుడు అనే భావంతో మనం దాన్ని స్వీకరించినప్పుడే మనకు అది అర్థమవుతుంది. కాబట్టి మనకు నచ్చినట్టు మనం ఆట ఆడాలంటే ఆట ఒప్పుకోరనమాట. ఇక్కడ ఎవరైతే క్యాప్టెన్ ఉన్నాడో క్యాప్టెన్ చెప్పినట్టు ఆట ఆడాల, డైరెక్టర్ చెప్పినట్టుగా యాక్టింగ్ చేయాల. ఇక్కడ హోల్సేల్గా మొత్తానికి ప్రొపరేటర్ ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు. భోక్తారాం యజ్ఞ తపశాం, అన్ని లోకాలకి మహేశ్వరుడు ఆయనే. ఆయనే భోగించగలడు, ఆయనే పుట్టించగలడు, ఆయన దాన్ని నిర్మూలించగలడు కూడా. అటనేసి మళ్ళీ ఇంకొక డౌట్ పెడతారన్నమాట. అలాగైతే చెడు లేకుండా పుట్టించు కూడా స్వామి,
అందరి భక్తులు మార్చేసి ఉండొచ్చు కదా, అందరిని భక్తులుగానే పుట్టినచ్చు కదా, అటువంటి ఒకటి అడుగుతారు. భగవంతుడు అన్నీ చేస్తాడు అన్నప్పుడు ఆయన మంచోళ్ళగానే అందరు పుట్టి చేసి ఉండొచ్చు కదా, అప్పుడు కర్మ అడిగిపోవాలా? మనం ఇక్కడ రాకపోయి ఉంటే అసలు పుట్టించాల్సిన అవసరం లేదు, అతనికే ఇటు వచ్చి ఇలా నిర్మించాలనే అవసరం లేదు. కేవలము జీవుడు, ప్రతి ఒక్క జీవుడు కూడా భగవంతుడు యొక్క లోకంలో హ్యాపీగా ఆధ్యాత్మిక లోకం ఉన్నత స్థాయి కలిగి ఉన్న వ్యక్తులమే ప్రతి ఒక్క జీవులు కూడా. ఆవిడ ఉండేప్పుడు ఏమవుతుందంటే భోక్త మనమో అనుకున్నాం. భోక్త మనం పల్లెం మోసుకుని తిరుగుతా అంటే మనకు పల్లెం ఇవ్వడం మోస్తే బాగుంటుంది అనిపించింది. అక్కడ భగవంతుడు పల్లెకి మోసేవాడికి మనకి ఇవ్వడం మోస్తే పల్లకి బాగుంది అనిపించింది. ఆడ పల్లెకి మోస్తూ ఉంటే ఇక్కడ చూస్తే కార్లు బస్సులు తిరుగుతుంటే ఇదేదో బలే ఉంది స్వామి, ఈయన మోసుకుని తిరుగుతున్నాము, వాళ్ళే హ్యాపీగా తిరిగేస్తున్నారు. అంత నటన అంటే ఉన్నదంట తెలుసు అనమాట. పైన చూస్తే తెలుస్తుంది నటన వేసే. వాళ్ళు పెద్ద పెద్ద ఇల్లులు కనపడుతుంది, పెద్ద పెద్ద కార్లు కనపడుతుంది, దాని లోపల ఉండే అప్పులు కనపడుతుంది. ఇంటికి ఎంత అప్పు ఉంటుందో కనపడుతుందా? ఇల్లే కనపడుతుంది. ఆ ఇంట్లో అప్పు ఎవరు కనపడుతుంది? ఎవరి ఇంట్లో ఉంటారో వాళ్ళకే కనపడుతుంది. వాళ్ళు పాపం సద్ది నీళ్ళు తాగుతుంటారు అప్పులు కట్టలేక, తాలింపలేని ఆనందం తింటూ ఉంటారు పాపం. అంతే కదా. పెద్ద కారు కొని ఉంటాడు వాడు 3-4 సంవత్సరాలకు ఇచ్చుంటాడు మన ఇన్స్టాల్మెంట్, దాన్ని కట్టలేక బ్యాంకులో ఏమైనా మన బిల్లులు అంటే ఏమంటారు బౌన్స్ అవుతుంది, స్లిప్లో ఏమైనా బౌన్స్ అవుతుంది, కేసు పెట్టేస్తారని భయపడి చేస్తూ ఉంటాడు, కార్లు తిరుగుతాడు. కానీ బయట వేస్తే ఏంటి బాగున్నాండి, ఎంత కారు 20 లక్షలు పెట్టుకున్నాను కారు, గొప్ప చెప్పుకుంటాడు. అప్పులు ఉందని చెప్పడం, నేను ఫైనాన్షియల్ కొన్నాను ఎవరు చెప్పడం, ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది అనేసి. నాకు అప్పులు ఇల్లు కట్టాను, లోన్లు ఇల్లు కట్టాను ఎవరు చెప్పడం అనమాట. ఏం చెప్తాడా, ఈ ఇల్లు 1 కోటి రూపాయలు అయిందండి, గొప్ప చెప్పుకుంటారు అనమాట. అప్పు చేసి గొప్ప చెప్పుకునే మనలే ఈ కలియుగంలో మా ఫ్యాషన్ ఏమైపోయిందంటే అప్పు చేసి గొప్ప చెప్పుకుంటారు. కాబట్టి మనకి ఎలా ఉంటుంది ఆనందం? ఉండదన్నమాట. ఏదైతే మనకి విధించబడిందో, ఏదైతే మనకు ఉందో, ఏదైతే మన కర్మ కొద్దిగా వచ్చి దాంట్లో అనుభవిస్తుంటే ఉన్న దాంట్లో సర్దుకునే జీవించే జీవనం, దానికి మించిన ఒక గొప్ప యోగం ఇంకోటి లేదంట. అటువంటి వాళ్ళకి రోగం కూడా లేదు. ఎందువల్ల రోగం? షుగర్ వస్తుందంటారు. షుగర్ ఎందుకు వస్తుంది? ఆలోచన వల్ల షుగర్ వస్తుందనేసి సైంటిస్టులు చెప్తారు, డాక్టర్లు చెప్తారు. అవునా కదా. ఎక్కువ ఆలోచిస్తుందండి షుగర్ లెవెల్ పెరిగిపోతుంటాయి. నేనేం ఆలోచనండి మళ్ళీ ఎందుకు షుగర్ అంటే, ఆలోచన ఏమి ఆలోచించుకుంటే ఆలోచన వస్తుందన్నమాట. అన్ని సమస్యలు ఉంటుంది. మనస వాచ కర్మన చాలా తప్పులు చేస్తాం మనం. ఏం చేస్తాం? మనస వాచ కర్మన. మనస్సు అంటే మనసు ద్వారా ఏం చేస్తాము? ఈర్ష, కోపం, ద్వేషం వ్యక్తపరుస్తాం మనసు ద్వారా. వాచ వాక్కు ద్వారా ఆ మనసులో ఉండేదాన్ని అంటే వాక్కులు తీసుకొస్తాం. ఎదుటి వాళ్ళని బాధపడి హింసిస్తాం అన్నమాట. మాంసం అంటే మాంసం అంటే జీవిని చంపి తినడమే కాదు, ఒక మనిషి నొచ్చుకునేలాగా మాట్లాడకూడదు మాంసమే. నీ మాంసభక్షం చేయలేదండి, వదిలేశాను. ఎప్పుడైతే కృష్ణ భక్తికి వచ్చి నామం పెట్టుకున్నానో, ఎప్పుడైతే నేను జపం చేస్తున్నాను హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే మంత్రం జపం చేస్తాను, మేము మాంసం మానేశానండి అంటారనమాట. కానీ మాంసం అంటే కేవలము నాన్ వెజ్ తినడం మాత్రమే కాదు. ఏ ఒక్కరిని తన మనసు నొచ్చుకునేలాగా నా ప్రవర్తన కలిగి కూడా అది కూడా మాంసం సమానమే. ఆ మాంసానికి ఏదైతే మాంసం తింటే మనకి గుర్తుపెట్టుకోండి ఒక రహస్యం ఇది. మాంసం తింటే పాపం అందరూ తెలుసు, కానీ ఒక కోడిని తింటే ఆ కోడి శరీరం మీద ఎన్ని రోమం ఉందో, ఒక మేక తింటే ఆ మేక శరీరం మీద ఎన్ని రోగం ఉందో అన్నిసార్లు మనం మేక జన్మ తీసుకోవాలా, అన్నిసార్లు మనం కోడి జన్మ తీసుకోవాలా, అది మనిషి జన్మ తీసుకోవాలి, అన్నిసార్లు మనం తింటుంది. ఇప్పుడు ధైర్యం చేస్తానని చూద్దాం. ఒక కోడి ఒక మేకకి ఎన్ని రోమ రంధ్రాలు ఉంటుందో అన్ని రంధ్రాలుగా మన మేక జన్మ తీసుకోవాలా. ఒక మానవ జన్మకే అయ్యో నాకు వద్దు స్వామి కష్టం అని ఎగురుతున్నాం. ఎంచక్క భగవద్గీత ఉంది, భాగవతం ఉంది, మన నామం పెట్టుకుంటాం, హరే కృష్ణ మంత్రం చెప్పుకుంటున్నాం, ఇంత గుడి కట్టున్నాం, ఈ గుళ్ళు తిరగవచ్చు, బల్లికి ఎన్నో పనులు ఉందన్నమాట మనకి చేసుకోవడానికి. ఆనందంగా జీవించవచ్చు అవకాశం భగవంతుడు ఇచ్చినాడు ఈ మానవ శరీరం మాత్రమే. ఆ చూడ కుక్క వస్తుంది మనకి బయట గేట్ మోసుకొచ్చాడు కూర్చున్నాం, కుక్కకు పర్మిషన్ ఇంత లోపల రావడానికి. మానవుడు మంచోడున్నా చెడున్నా ఎవడు వండుకొని అది తర్వాత, కానీ గుడి లోపల రావడానికి అతనికి అర్హత ఉంది. కానీ కుక్కలకి ఎటువంటి కాస్ట్లీ జంతువులు కూడా లోపల వచ్చే అవకాశం లేదు, దాన్ని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అటువంటి మానవ జన్మని మనం వృధా చేయలేదు. కాబట్టి ఏం చేస్తున్నారంటే నాకు అర్పించండి ప్రసాద రూపంలో, దాని నుంచి కర్మ తీసేసి
అనుగ్రహాన్ని మీకు సమకూరుస్తాను. తద్వారా ఏమవుతుంది, మీరు త్వరగా మీ గుణగణాలు ప్రతి దాంట్లోనే కూడా నేను నివసిస్తానని చెప్తామంట. ఎందుకంటే ప్రసాదం అనేది మనం కథ వింటాం, ఎంతసేపు కథ గుర్తుంటుంది, విన్నంచేపు గుర్తుంటుంది. మళ్ళీ గేట్ నుంచి అంటే బయట పోతేనే 100 ఇంటికి పోవాలా, ఇంటికి పోతే ఏమో పనులు ఉంటుంది, ఇదేటి చేయాలా అదేటి చేయాలా, మా భర్తను అటు చూసుకోవాలి, అది చూసుకోవాలి, వంట చేసుకోవాలి, పిల్లలు, ఎన్నో సమస్యలు ఉంటుంది ప్రతి ఒక్కరికి. దాని మీద మనసు వెళ్ళిపోతుంది. మన కృష్ణుడు అలా చెప్పినాడు, మనసులో నన్ను ధ్యానించినాయి. మనసులో మన సమస్యల కంటే ఇక్కడ కృష్ణుడు తక్కువే ధ్యానిస్తాం, ఎక్కువ నన్ను ధ్యానించని చెప్పాడు అనమాట. మనం ధ్యానిస్తాం కానీ మన సమస్యల కంటే తక్కువ ధ్యానిస్తామని, మన సమస్యలు మనం ఎక్కువ ధ్యానిస్తున్నాం కనుక మనకి ఆయన చేరుకునే అవకాశం తక్కువ ఉంది. కాబట్టి ఇక్కడ కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే, మీరు ప్రసాదం తీసుకోవడం ద్వారా వినే కథ 1 గంట 2 గంటలు మీ మనసులో ఉంటుంది, కానీ తీసుకునే ఆహారం అరగడానికి మనం 12 గంటలు పడుతుంది. హరి హరి బోల్, 6 గంటలు పడుతుంది. 6 గంటల పాటు కృష్ణుడు మన లోపల ఉంటాడు. ఏం చేస్తాడు, మనల్ని వైబ్రేషన్ చేసి మారుస్తాడు అనమాట. అందుకే మన మహాప్రసాదం అంటే ప్రసాద సేవన మంత్రంలో రాధాకృష్ణ గుణగావు అని ఉంటుంది అనమాట. ఒక పదం ఎటువంటి గుణం వస్తుందంట, మనకి ఎవరి గుణం ఉంది ప్రస్తుతానికి, ఒక కంసుడు, ఒక రావణాసురుడు, ఒక హిరణ్యకశిపు, ఒక కుంభకర్ణుడు, అందరూ ఏదైతే రాక్షసులుగా భగవంతుడు దశావతారం తీసుకున్న సమరించాడో అందరు రాష్ట్రాలు హోల్సేల్గా ఒకే ఒక మనిషిలో ఉన్నాడు అనమాట. ఆ టైం బట్టి ఒక్కొక్కడు వస్తూ ఉంటాడు కదా. హరిషడ్ వర్గాలు ఉంది, హరిషడ్ వర్గాలకు సంబంధించింది ఈ అందరు రాక్షసులు, ఈ 6 మంది రాక్షసులు హరిషడ్ వర్గాలు అనమాట. 6 మంది రాక్షసులు హరిషడ్ వర్గాలు అయితే మన లోపల 60 మంది రాక్షసులు ఉన్నారు. 6 మందికి ఎక్స్ట్రా కూడా పిల్ల రాక్షసులు కూడా ఉన్నారు కొందరు. 6 కాకుండా మరొక 60 కూడా ఉన్నారన్నమాట. ఈ రాక్షసుల్ని లోపల ఉండే రాక్షసుల్ని సమాధి చేసేది ఒకే ఒక శక్తి ఉందంటారు, అది ప్రసాదానికే ఉంటుంది. హరి హరి బో. మనం వింటే మర్చిపోతాం, ఎందుకంటే ఈ భగవద్గీత మనం వింటూ ఉంటాం అనుకోండి, అప్పుడు మంచి సినిమా పాట బయట నుంచి వచ్చిందంటే భగవద్గీత ఒక చెవి ఇస్తాము, లేదు ఒక చెవి తీసేస్తాం, 2 చెవి తీసుకుపోయి అడే పెడతాం. ఎందుకంటే భగవద్గీత శ్లోకాల కంటే కృష్ణుడి కీర్తనల కంటే దేనికి మనం ఆకర్షితులవుతామో, లౌకిక విషయాలకి, లౌకికమైన ఈ యొక్క చలనచిత్రాల ఒక సంగీతానికి మనం లోనవుతాం, ఈజీగా పడిపోతాం. అలాగే ఇంకొక మార్గం ఉందన్నమాట, మంచి ప్రసాదం వాసన వస్తు గుమ్మాలిస్తే తింటాం. అదే బయట పోయినప్పుడు మంచి బోనాల బజ్జీలు వేస్తాంటాం, మిరకాయ బజ్జీ రా అంటుంది, అటు నూనెలో పడితేనే. మిగతా వస్తువు కూడా కొద్దిగా లేటుగా వస్తుంది వాసన. మిరకాయ బజ్జీ ఏం చేస్తుంది, పక్క వీధిలో కూడా పిలుస్తుంది అనమాట. ఇంకా ఉందన్నమాట, కొన్ని జంతువులు కూడా కట్ చేసేస్తే కూడా అది కూడా వాసన ఒకలా ఉంటుంది, అది కూడా పిలుస్తుంది, అందరినీ కూడా ఆకట్టుకుంటుంది. మనం పూలు తీసుకొచ్చి భగవంతుడికి ఆరతి ఇచ్చిన తర్వాత ముక్కులో పెడతారు అని మూసి చూస్తాం, అంటే వాసన చూస్తాం. ఆ వాసన ఎంతో గుర్తుంటుంది, కానీ ఈ వాసన ఎక్కువ వస్తుందా, ఆ వాసన ఎక్కువ వస్తుందా? మన ఏదో గుడికి పోయినప్పుడు 1 రవ్వ పువ్వు ఇస్తారు మన వాసన చూడడానికి, కానీ బయట ఉండేదాన్ని కూడా మాంసం దుకాణంలే, అంతే బజ్జి బోనాలు అంగలే, విచ్చలు విడిగా. అమెరికా ఆడపోయి, అమెరికా అంటే ఒక నరకానికి ఎగ్జాంపుల్ అంట. అమెరికా అంటే ఏమి, ఊరికి నరకానికి శాంపుల్ ఆడుందనమాట. అక్కడికి పోతే భక్తియే ఉండదు. అటువంటి చోటు ఉండే అమెరికన్స్ కూడా భక్తులైపోయినారు. ఇది వైకుంఠం, ఏది మన భారతదేశం వైకుంఠం. వైకుంఠం నుండి మనం వైకుంఠ వాసులు మన స్థలాన్ని నరకప్రాయం చేసుకుంటున్నాం. ఎందుకు? ఆశ, ఆశ, కొత్త టేస్ట్ కావాలన్నమాట. ప్రసాదం ఎలా మారుస్తుంది ఒక వ్యక్తిని అంటే, ఒక కథ, చిన్న కథ. మనం శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో యమునాచార్య గురించి మనం వినింటాం. యమునాచార్య అని ఒక ఆచార్యుడు. ఆయన ఎవరు? శ్రీ వైష్ణవ సాంప్రదాయాన్ని, వైష్ణవత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా స్ప్రెడ్ చేశారనమాట. ఎలాగైతే హరే కృష్ణ మహామంత్రిని మన మహాప్రభు మనకందరూ స్ప్రెడ్ చేశారో దయతో, అలాగే నాలాయర దివ్య ప్రబంధం అనే ఒక గ్రంథం ఉంటుంది అన్నమాట, నమ్మలవారు ఇచ్చిందనమాట. అది వేదాల ఒక సారాంశం. తమిళంలో వాళ్ళు దాని ఆళ్వాళ్ళు ప్రచారం చేస్తున్నారు అనమాట. దానికి ఆ ఒక దివ్య ప్రబంధానికి ఈ లోకం మొత్తం అంటే తమిళ భాషలో అందరికి తెలియాలనే ఉద్దేశంతో ఆయన దాన్ని రాసి ట్రాన్స్లేట్ చేసి కష్టపడి చేసే మనం శ్రీ ప్రభుపాల వారు కూడా ఎక్కువ కూడా యమునాచార్య గురించి చెప్తూ ఉంటారన్నమాట ప్రతి విషయంలో. ఒక
ఒక బ్రాహ్మణ కులంలో జన్మ తీసుకుంటారనమాట. నాదమునిగలని ఒక ఆయన తాతగారి పేరు, ఆయన ఒక పుత్రుడు, ఆయన కూడా మంచి భక్తుడే, ఆయన పేరు గుర్తులేదు. ఆయన ఒక కొడుకు ఈయనమాట. ఈయన పేరు యమునైతురవర్. యమునైతురవర్ అంటే ఈ యొక్క యమునాచార్య వాళ్ళ నాన్న బృందావనం వెళ్తారనమాట. ఆడ గుళ్ళో పూజించడానికి, ఆడ ఒక గుళ్ళో అని కూడా అర్చన ఆరతి చేయడానికి వెళ్తారనమాట. వెళ్ళినప్పుడు ఆయనకి ఈ దివ్య పరపదానికి సంబంధించి ఒక తాళపత్ర ఒకటి కృష్ణుడి ద్వారా ఇవ్వబడుతుంది. అంటే కృష్ణుడు తన ఫ్లూట్ శబ్దంతో ఒక రాత్రి ఆయన లేచి వచ్చేస్తే అది ఆ ఫ్లూట్ శబ్దంతో పాటు ఈ యొక్క తాళపత్రం ఆయన ముందర పడితే దాన్ని చదివితే దానికి అర్థమవుతుంది. చాలా క్లుప్తమైన మంచి తమిళంలో అర్థం ఉంటుందన్నమాట. ఇది ఒకటే శ్లోకం. దీనికి సంబంధించి ఇది 10 ఉంది అని ఆ శ్లోకంలో ఉంటుందన్నమాట. ఆ 10 ఎక్కడుంది అని ఆలోచిస్తే పనుకుంటాడు. అప్పుడు అక్కడి నుంచి సేవ ముగించుకొనేసి తన తండ్రితో పాటు తన కొడుకు వీళ్ళిద్దరిని కూడా వాళ్ళ నాదమునిగలు ఏం చేస్తారంటే ఊరికి పంపిస్తారు అనమాట. అంటే తమిళనాడుకి పంపిస్తారండి. అక్కడి నుంచి తమిళనాడు రావాలంటే ఎట్టుంటుందంటే మనం ఇందాక చెప్పుకున్న అడవి మార్గమే, నడుచుకు బై వాక్. ఇప్పుడు వాకింగ్ తిన్నది అరగకుండా మనం వాకింగ్ చేసుకుంటాం. ఏదో అది ఇంకా అరగకపోతే జాగింగ్ నోట్ చేస్తాం, అది అరగకపోతే రన్నింగ్ చేస్తాం. 3 ఉందన్నమాట ఇక్కడ. కానీ అప్పుడు నడిచే తిరుగుతున్నారు అవన్నీ కూడా. అలా వస్తూ ప్లాన్ చేస్తే అప్పుడు ఈ కళ్ళలో ఆయన ఒక చెట్టు చూస్తారన్నమాట. ఆ చెట్టు దగ్గర వెళ్తే మనకి ఈయన ఆ తమిళంలో గీత దొరుకుతుంది, ఆ తాళపత్రం. ఈ తాళపత్రం చూసే లోపల ఈయనకు 3 మారిపోతుంది. దీన్ని కనిపెట్టాలా? ఈ 10 శ్లోకాలు ఈ యొక్క శ్లోకంలో మనకి ఈ యొక్క పాటలో మనకి ఇంత కీర్తనలో ఇంత అర్థం ఉంటే మిగతాన్ని తెలుసుకునేసి ఈ యొక్క లోక మొత్తానికి మనకి దీన్ని సాటి చెప్పాలనేసి కంకణం పూనుకుంటాడనమాట. తద్వారా తన తండ్రికి తన పిల్లడికి చెప్తాడనమాట, నేనైతే వస్తాను, నేను కూడా మీతో పాటు మన తమిళనాడులో వీరనారాయణపురం ఆయన ఊరు అనమాట, సొంత ఊరు, స్వగ్రామాన్ని తిరిగి వస్తా అని చెప్తారనమాట. ఆ వీరనారాయణ వచ్చేదానికి ఆ కొడుకు అడుగుతారనమాట, తండ్రి మీరు రాత్రి పడుకో ముందుగా నేను వీరనారాయణపురం రాను అని చెప్పారు కదా, తెల్లారితే ఏమైందంటే ఆయన కొన్ని విషయాలు అందరితో చర్చించలేము, కానీ ఇది కృష్ణుడు అనుగ్రహం కాబట్టి నీతో వస్తున్నాను. తన కొడుకు చెప్పడనమాట, ఏం జరిగిందని చెప్పడనమాట. ఎందుకంటే కళ్ళలో చూశానయ్యా ఆ చెట్టు నాకు మళ్ళీ కనపడింది, ఆడిపోయినాను, ఒక తాళపత్రం పడింది, ఆ తాళపత్రం తీసుకుని దానివల్ల వస్తానంటే ఏమన్నా నవ్వుతాడు అనమాట. అంతే కదా, కొన్ని విషయాలు అందరితో చర్చించలేము. ఎందుకంటే భగవంతుడు నమ్మలేని విషయాలు చేసేవాడు భగవంతుడు. 7 సంవత్సరాల పిల్లగాడు గోవర్ధన నీరు పరుగుతూ ఎత్తునంటే ఎవరు నమ్ముతాడు? ఒక డిగ్రీ పిల్ల కూడా ఎత్తలేం, ఇటుగా ఏమవుతుంది, ఉత్త చేయిని ఖాళీ గట్టి పట్టుకోలేం, ఎత్తే మాట పక్కన అడుగు. మన హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. 3 సార్లు చెప్పే లోపల ఈ చెయ్యి దిస్తే బాగుంది, ఎప్పుడు ఆపేస్తాడో స్వామి అనిపిస్తుంది. ఉత్త చెయ్యినే పెట్టుకోలేం మనం. దాంతో ఇంకా గోవర్ధనగిరి అంటే అసలు మన వల్ల ఊహించలేని పని. ఎవరు నమ్మలేని పని చేయడం కృష్ణుడి పని, నమ్మసఖ్యం కాని విషయాలు చేసేది కృష్ణుడి పని. కాబట్టి ఆయన అర్థం చేసుకున్న భక్తుడు కాబట్టి దాన్ని బయట చెప్పుకోకుండా ఏం చేస్తారంటే వీళ్ళతో పాటు బయలుదేరి వస్తారన్నమాట. వస్తూ ఉంటే మార్గం మధ్యన ఈ అడవిలో వాళ్ళ తండ్రికి విషజ్వరం వస్తుందన్నమాట. ఇప్పుడు భౌతికంగా ఇప్పుడు మనం పక్కన వాళ్ళు కానీ పంపించుంటే ఒక సిరంజ్లో పెద్ద బ్లడ్ తీసుకుని బ్లడ్ చెక్ ఏమైనా చేసేవాళ్ళు అనమాట. చేసి దానికి ఒక పేరు పెట్టి డెంగూ బొంగు అనేది పేరు చెప్తారనమాట. ఏదో ఒక పేరు చెప్తారో ఎత్తి పండ పెట్టాను ముక్కులో నోట్లో పైపులు పెట్టేసి వేసారు ₹1,00,000 అంటారనమాట. ఒక జ్వరానికి ₹1,00,000 వేస్తారు. కానీ అప్పుడు అవన్నీ ఏమొచ్చినా కూడా ఈ ఆకులు పసర్లతో వైద్యం చేసుకోవాల్సిందే. అది కాకుండా వాళ్ళ ఊర్లో కూడా లేదు, అడవి మార్గంలో వస్తున్నారనమాట. ఇతని తండ్రి వీళ్ళు ఏదో కథ చెప్పుకుంటూ వస్తున్నారు. తండ్రి ఆడ పడిపోయినాడు, దారిలోనే కనపల్లె. చాలా దూరం వచ్చేస్తున్నారు, తండ్రిని చూస్తే తండ్రి కనపల్లె. నాదమునిగల వాళ్ళ తండ్రి ఆడ దారిలో పడిపోయినాడు. ఆయన కూడా గొప్ప భక్తుడు, గొప్ప వైష్ణవుడు అనమాట. ఆయన పడిపోతే మళ్ళీ వెతుక్కునే తిరగాలంటే అప్పుడు అడవి ఉండే ఒక అడవి దాచి వాళ్ళకి ఎదురు వస్తారన్నమాట. పోలీసు ఎక్కడికి వెళ్తున్నారు, అడవి తొందరగా చీకటి పడుతుంది, తొందరగా అడవి దాటించండి, చాలా మోసమైన అడవి, ఇక్కడ వన్యమృగాలు ఉంటుంది, విషపూరిత చెట్లు ఉంటుంది, చెట్లు తాకినా కూడా చనిపోతా ఉంటాం, అంత గొప్ప భయంకరమైన చెట్లు ఉండేది అనమాట. అలా ఉంటుంది. ఏదైతే మొక్కను కూడా తాకద్దండి, అలుక్క వెళ్ళండి, అలుక్క తిరగండి, ఏది ముట్టుకోవద్దండి అడవులు అని చెప్తారనమాట.
అయ్యా నా తండ్రి కనపడలేదు నీకైనా కనపడి అంటే నీ తండ్రి నీ మొదలు నువ్వు బతికేస్తావు తండ్రి మాట దేరు ఇయ్యాలకు పూలియో సింహం తినేసి ఉంటుంది నీ తండ్రి ఇంకేడ ఎత్తున్నావు వెళ్ళిపోరంట చెప్తారు. కానీ నాదమునిగలు ఆయన వెళ్ళలేక నాదమునిగలు అంటే యమునాచార్య వల్ల తాతగారు ఆయన తండ్రిని వదిలేసి వెళ్ళక దీనివల్ల నేను మరణించినా పర్వాలే నా తండ్రిని వదిలేసి నేను రాను మీరంతా కావాలంటే పోండి అని చెప్తే మిగతా వాళ్ళు చెప్తారన్నమాట. ఎందుకంటే పూర్వంలో తన శిష్య బృందం అందరితో పాటు కూడా ఏ ఊరికి వెళ్ళి కూడా వలస వెళ్తారన్నమాట. అంటే ఒక గురువు దగ్గర శిష్యరికం చేయాలంటే చిన్నతనం అంటే ఒక 6-7 సంవత్సరాలు వదిలేస్తారనమాట గురుకులంలో. వదిలేస్తే అతను ఎప్పుడు వస్తాడంటే 20 సంవత్సరాలు బయట వస్తారు గురుకులం నుంచి. 20 సంవత్సరాలు ఎప్పుడైతే మనం ఇప్పుడు ఎలా ఉంటుంది 5 సంవత్సరాలు మనకి విద్య స్టార్ట్ చేస్తాం అంటే ఇప్పుడు 5 సంవత్సరాలు కాదు 3 సంవత్సరాలు మొదలు పెట్టేస్తున్నారు. నర్సరీని కూడా 2 సంవత్సరాలు యాడ్ చేశారు కదా. అప్పుడు వాళ్ళు 6-7 సంవత్సరాలకు పంపిస్తే గురువు దగ్గరికి వాడు యువకుడైనా తిరిగి వస్తారనమాట. అంతవరకు తల్లిదండ్రులు వాళ్ళని డిస్టర్బ్ చేయడు. వాళ్ళ తండ్రి తల్లి గురువు అన్నీ కూడా వాళ్ళ గురువే. వాళ్ళ గురువు వెనకాల తిరగాల్సిందే. అలా వాళ్ళ శిష్యులకు పాటు కొందరు వెళ్తారనమాట. కాబట్టి నా తండ్రిని చూసుకోవడం నా బాధ్యత కాబట్టి నేను రాలేను మీరు వెళ్ళనంటే మీకు తండ్రి ఎలా ముఖ్యమో మా గురువు గారు మాకు అంత ముఖ్యం. మీరు చనిపోతే మీతో పాటు మేము చచ్చిపోతాం కాబట్టి మిమ్మల్ని వదిలేసిపోయే ప్రసక్తి లేదని శిష్యులు అంటారన్నమాట. హరిబో అంతే కదా. అరే నైనా నడదారా ఒక దూరం పోతుంటే ఇప్పుడు ఈ కాలంలో ఎవడు రాడనమాట. గురువు వెనకాల తిరిగిందని నడిపిస్తున్నాడు స్వామి ఎవరు తిరుగుతామో ఈ కడుగు అంటాడు ఇది తోమంటాడు అంటే మనం మామూలుగా ప్రసాదం చేసేటప్పుడు కొంతమంది భక్తులు వస్తారు. ఒక 4 సార్లు ప్రసాదం చేసిన భక్తులు వస్తే ఈ రాజాప్రభుత్వ చంపేస్తారు ప్రసాదాలు చేయమనేసి రానే రావడం ముగిచ్చేస్తారనమాట. ఎందుకంటే సేవ విలువ తెలియకూడిపోతే అంతే. సేవలో తెలుసుకుంటే ఏమవుతుంది అటు గురువులో తెలుసుకున్న పిల్లలు వాళ్ళు ఎవరు శిష్యులు ఎవరు పోరనమాట. అతని కొడుకు అతను తండ్రి ఇంకా తాతలు వెతకడానికి వీళ్ళంతా కూడా ఆ శిష్యులతో కలిసి వెళ్తారనమాట. వెళ్ళి అందరూ ఎదుగుతుంటే వీళ్ళు వార్నింగ్ ఇచ్చి పంపిస్తారు. మీ కర్మ మీ సావుని ఎవరేసి వెళ్ళిపోతారు ఆ కోయిలలో. ఎందుకంటే వాళ్ళు బతకాలి కదా. అటు చనిపోయినప్పుడు వాళ్ళు మాత్రం ఎడుంటారు వాళ్ళ సురక్షిత ప్రాంతం వాళ్ళు వెళ్ళిపోతారు. చాలా దూరం ఉంది వెళ్ళిపోతాం అంటే వాళ్ళు రానన్నారు. నా తండ్రి వెతుకునేవాళ్ళు అలా తారొడ్డుకుని తిరిగితే సాయంత్రం పొద్దు వాళ్ళే టైంలో వాళ్ళ నాన్నగారు పడిపోయింటారనమాట. కాలు ఊగుతా ఉంటుంది ఒక బండపాయ. ఇప్పుడు వెతికి ఆయన పట్టుకునేసి ఆయనకు అడిగితే ఆయన ఒళ్ళు కాలిపోతూ ఉంటారు. సరే అప్పుడు ఏం చేస్తారంటే ఒక 4 కర్రలు నాటుతారు పైన ఒక పంచి వేస్తారు అది గూడారు వేసుకునేసి అక్కడ వాళ్ళ నాన్న కొద్దిగా పండ పెట్టుకునేసి ఏం చేయాలి అర్థం కదా. ఎవరు తీసుకురావాలి ఏ డాక్టర్తో ఫోన్ చేసి రమ్మని దానికి కాదు అంబులెన్స్ పిలిచేదానికి కాదు అప్పుడంతా ఏం ఉండదు కదా. ఏం చేశాడంటే ఏం చేయాలి అర్థం కాదు కూర్చొనేసి మంత్రం చేసుకుంటాడు. హరే కృష్ణ 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 హరే హరే రామ రామ రామ. ఈ మంత్రం సర్వరోగ నివారణ ఎవరు నమ్మరు కానీ ఇది సర్వరోగ నివారణ చేస్తుంది. నమ్మిన వాళ్ళకి నమ్మినంత. ఆడ మంత్రం ఆయన చెప్పుకుని భగవంతునామని కీర్తిస్తూ ఉంటే అప్పుడు మళ్ళీ ఆయనకి బృందావనంలో ఉన్న ఫ్లూట్ శబ్దం వినపడుతుంది అనమాట. ఒరే బృందావనం నుంచి ఎంతో దూరం వచ్చేస్తానో ఇప్పుడు మనకు ఆ ఫ్లూట్ శబ్దం వినపడుతుంది అని ఆ శబ్దానికి రాత్రి తారాడుకుని వెళ్తాడనమాట. శబ్దం వచ్చింది దక్కిపోతే అప్పుడు ఆయనకు గోపాల రూపంలో కృష్ణుడే వస్తాడనమాట స్వయంగా. హరి హరి బా. ఆయన ఎప్పుడు కానీ కృష్ణుడు గోపాల రూపంలో కనపడతాను. ఎవరు కనపడినా అట్టే కనపడతాం. ఎందుకంటే మాయ చేయాలంటే ఆయన మించినోడు ఇంకొక లేదనమాట. ఏదో చేస్తాడు కానీ భక్తుని ఎప్పుడు వదలడు అనమాట. ఏదో చేసి భక్తుని హెల్ప్ చేస్తాడు. డైరెక్ట్గా వచ్చేస్తాడు. వచ్చేసి ఏమిటయ్యా నిన్ను చూస్తే ఈ రాత్రిలో ఇట కంగారుకు తిరుగుతున్నావు ఏం నీ సమస్య ఏమి ఇటు పరిగెత్తున్నావు అంటే లేదు ఈ యొక్క ప్రలంగమైన ఈ ఫ్లూట్ శబ్దం నేను బృందావనం విన్నాను మళ్ళీ ఇక్కడ ఉంటే నా అడవులు అంటే అక్కడ ఊపితే నీకు ఇక్కడ ఊపనా నేను ఎక్కడ ఊపినా ఇదే శబ్దం వస్తుంది అంటాడు అనమాట. అంటే బృందావనం కూడా నువ్వే ఊపినావా అంటే అట కాదు నేను ఈ అడవిలో ఉంటాను నేను ఎందుకు బృందావనంకి వస్తా అంటాడు. మళ్ళీ ఇటా మాడతాడు అటా మాడతాడు కన్ఫ్యూజ్ చేస్తానమాట. అన్ని చేస్తే మళ్ళీ లాస్ట్ తీసుకొచ్చి ఏమైంది ఇక్కడ కంగారు ఉండవు ఏది నీ బాధ అంటే నా తండ్రికి ఈ విధంగా జ్వరం వచ్చేసింది ఆయన నడవలేకపోతాడు నీరసం అయిపోయినాడు నేను తిరిగి మా స్వగ్రామం వీరనారాయణపురం వెళ్ళాలా కాబట్టి ఎలా వెళ్ళాలో అర్థం కాలేదు తండ్రిని వలిసి పోలేను అటనేసి ఆయనకు ఆరోగ్యం బాగాలేదు ఏం చేయలేని అసమర్థ పరిస్థితులు విన్నాను అటంటే ఎందుకు దానికి కంగారు పడుతున్నావా ఈ అడివంతా నాకు బాగా తెలుసు కాబట్టి నేను చూస్తారా అటని తీసుకుపోతాడు అన్నమాట. ఆ ఒక కుటీరానికి వెళ్ళి ఆ ఒక ఏదో ఎదురుకుంటే ఒక పచ్చాక మనం తీసుకొచ్చి పిండి ఆయన నోట్లో పోస్తాడు అయిపోతుంది ఆయన ఇప్పుడు తగ్గిపోతుంది ఆయనకి రోగం అయిపోతుంది ఏం కాదు తెల్లారితో నీకంటే ముందు నడుస్తాడు ఆయన నువ్వు 4 కిలోమీటర్ కదా 40 కిలోమీటర్ నడుస్తాడు ఏ బాధపడద్దు ప్రశాంతంగా పనుకుంటాడు అనమాట. అయ్యా ఇంత అడగకపోయినా పిలవకపోయినా వచ్చి సరి నాకు వచ్చి ఇంత పని చేసి పెట్టాడు నా తండ్రి కోసం నీ పేరు ఏమంటే నా పేరు కన్నయ్య అంటాడు. ఫ్లూట్ చేతిలో పెట్టుకున్నాడు కన్నయ్య అని పేరు చెప్పినాడు
ఏమయ్యా నీకు అడవి అంతా తెలుసు అంటే, ఈ అడవే కాదు లోకమంతా నాకు బాగా తెలుసు అంటాడు. ఒక అడవి ఏమయ్యా లోకమంతా నాకు బాగా తెలుసు, అన్నీ నాకు తెలుసు అంటాడు అనమాట. కానీ నువ్వే తెలుసుకోలేకపోతున్నావు, నీ ఎదురుగానే ఉన్నా నువ్వు పని పెట్టలేకపోతున్నావు అట్లా చెప్తాడనమాట. అప్పుడు కూడా అర్థం కదా ఆయన, ఏదో చిన్నపిల్లాడు కదా ఏదో మాట్లాడతాడు అనుకుంటాడు అనమాట. పాపం ఆయన మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు ఆయన ఒక శ్లోకం చదువుతాడనమాట. ఏ శ్లోకం అది ఇంతకుముందు వాళ్ళు ఆ చర్చించిన పాసరం రెండోది ఈయన చదువుతాడు అనమాట. కృష్ణుడు స్థాన నోటిని శ్లోకంగా ఆయన ముఖం నుంచి ఆయన నోటి నుంచి పలుకుతాడనమాట. పలికి ఆ ఒక గ్రంథాన్ని ఇస్తాడనమాట. మీరు నేను వెళ్ళిపోయినాను కదా, మీకు భయం ఉంటుంది, ఈ అడవి మీకు కొత్తది కదా, ఈ జంతువులు రావచ్చు మీ దగ్గరికి, వన్య మెరగాలు రావచ్చు, విష పురుగులు రావచ్చు, ఏదైనా రావచ్చు. అలా భయపడిన ప్రతిసారి కూడా ఈ శ్లోకం చదవండి, ఇదినే కంఠస్థం చేసుకోండి, ఇది మిమ్మల్ని రక్షిస్తుంది అనేసి ఒక శ్లోకం చెప్తారనమాట. ఆ తాళపత్రం ఆయనకి ఇచ్చి వెళ్తాడనమాట. ఆ తాళపత్రం రెండోది, అటువంటిది 10 ఉంటుందన్నమాట ఆయన ఉద్దేశంలో, ఎవరి నాదమునిల ఉద్దేశంలో. కాబట్టి ఇక రెండోది తీసుకుంటాడు. తీసుకున్న తర్వాత ఏం చేస్తాడు ఆయన, మళ్ళీ నడుస్తాడనమాట. నడిచి ఇలా వెళ్ళి 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 వాళ్ళు ఊరికి చేరుకుంటారు. మళ్ళీ మిగతా శ్లోకాల కోసం తారాడతారు, అవన్నీ దొరుకుతుంది, అది పెద్ద కథ. కానీ మనకి ఈ శ్లోకానికి సంబంధించి దాంట్లో ఒక మ్యాటర్ తీసుకోవాలి. ఇప్పుడు ఎందుకు ఇవన్నీ చెప్పారంటే, యమునాచార్య ఎవరుని తెలుసుకోవడానికి చెప్పినమాట. యమునాచార్య ఎవరు అంటే నాదములుగనలేని ఒక గొప్ప వైశ్యుడు, ఒక మనవడు. తన తాతయ్య కోరిక ఏమంటే ఆయన 4 దివ్య వెతుకుతాడనమాట. వెతికి కనిపెట్టేస్తాడు. ఆ 4 దివ్య ప్రబంధం అది వచ్చి ఈ తాళపత్రంలో రాసింటారనమాట. దాన్ని ప్రింట్ చేయించాలా అంటే దాని యొక్క రేకు తీసుకోవాలా. ఎలా అయితే మన అన్నమాచార్య వాటిని రేకు ఈ యొక్క రాపిస్తారు కదా, ఎవరైనా తొండమన రాపించిందా, ఆకాశరాజా సారీ. ఇక్కడ ఎలాగైతే మన అన్నమాచార్య ఈ యొక్క తాళపత్ర గ్రంథాలను కూడా రేకు రూపంలో ఒక రాజు ఇక్కడ స్థానికుడు రాశారనమాట. దాన్ని మళ్ళీ నేను తెలుసుకుని మళ్ళీ నెక్స్ట్ చెప్తాను. ఈ యొక్క అలాగనే ఈ రేకు రూపంలో రాసుకుని శాశ్వతంగా అందరికి దొరికేలా చేయాలనే ఉద్దేశంతో కోరికతో ఆయన చేయలేక చనిపోతాడు. ఆ విషయాన్ని తన తండ్రి కోరికను తీర్చలేక వాళ్ళ నాయన కూడా చనిపోతాడు అనమాట. అప్పుడు ఈయన గురుకులం ఉంటారు. ఎవరుంటారు గురుకులంలో? యమునాచార్య గురుకులం ఉంటారన్నమాట. ఆయనకి అప్పుడు 12 సంవత్సరాలు, 6 సంవత్సరాలకు వెళ్ళిపోయినాడు. ఎప్పుడు వస్తారు బయట? 12 సంవత్సరాలు వస్తారనమాట. అప్పుడు వాళ్ళ తండ్రి ఏదో యమునాచార్య తండ్రి అడతారనమాట, నేను బృందావనం నుంచి వెళ్ళిపోతున్నాను, కానీ బృందావనం ఈ యమునా నది నాకు చాలా నచ్చింది, కాబట్టి నాయన తన కొడుకు చెప్తాడనమాట నాదమునిలు. ఏం చెప్తాడంటే, నాయన నీ పుత్రుడికి ఈ యమున గుర్తుగా యమునై తురైవన్ అంటే యమున ఒక యజమాని, యమున పోషకుడు, యమున రక్షకుడు ఒక అర్థం వస్తుందన్నమాట. యమునై తురైవన్ అంటే ఆ పేరు నీ ఒక కొడుకు పెట్టినాయన అని చెప్తాడనమాట. అదేమి తండ్రి, నా కొడుకు పేరు పెట్టాలంటే నువ్వే కదా పెట్టాలా అంటే, తాత నేను అయినప్పటికీ కూడా తండ్రిని నీ యొక్క పర్మిషన్ తీసుకోవాలనేనా, కాబట్టి అలా పెడితే బాగుంటుందయ్యా, నాకు ఆ పేరు పెట్టంటారు అనమాట. అలా యమున తిరువనేసి ఆయన పేరు పెట్టడం జరుగుతుంది. ఆ యమున తిరువని యమునాచార్య అయినాడు అనమాట. ఎలా అయినాడంటే, ఈ గురుకులంలో ఆయన విద్య నేర్చుకుంటూ ఉండేటప్పుడు ఆయన గురువు గారు ఏం చేస్తారంటే, ఆ ఒక ఉండే ప్రాంతానికి ఒక గొప్ప ఒక వేద విద్యం తెలుసుకున్న ఒక వ్యక్తి వస్తారనమాట. గురువు స్థాయిలో ఉండే ఆయన ఏం చేస్తారు, అందరి మీద పోటీకి వెళ్తుంటారు. ఎవరిని ఆయన వాత ఉపవాదం జయించాలి. జయిస్తే ఏం చేస్తారంటే వాళ్ళకి కావాల్సిన ఇస్తారనమాట. ఓడిపోతే మాత్రం ఆ ఓడిపోయిన వాళ్ళు ఇతనికి పన్ను కట్టాల, మళ్ళీ పాండిత్యం ఇతను గొప్పవాడిని రాసియాల, నేను పాండిత్యంలో ఓడిపోయిన రాసిచ్చేసి పన్ను కట్టాలన్నమాట. అటని ఈయన ఒక యమునాచార్య ఒక యమున తురై ఉన్న ఒక గురువుకి ఆ ఒక మెసేజ్ పంపిస్తారనమాట. ఆ తాళపత్రం పంపిస్తారు. దాన్ని చదివితే ఈయన బాధపడతాడు. నేను అతని దగ్గర ఓడిపోతాను రాయిచేస్తే అది పెద్ద సమస్య ఏం కాదు, కానీ అతనికి నేను ఆ పన్ను కట్టేంత ధనం నా దగ్గర లేదే, అది నా బాధ అని బాధపడతాడు. గురువు గారు మీ పాండిత్యం మీ భక్తి నాకు తెలుసు అని యమున తురై అని చెప్తాడనమాట. కాబట్టి మీరు సంకోచించాల్సిన అవసరం లేదు, అతను వంటి అహంకారికి మీరు పోవాల్సిన అవసరం లేదు, నేనే సరిపోతుంది, మీరు నన్ను ఆశీర్వదించండి, నేను వెళ్ళి అతని అహంకారం దించి అతనికి మంచి బుద్ధి చెప్పి వస్తాను అంటాడనమాట. ఎవరు చెప్పింది? యమునాచార్య. యమున తురైవనని యమునాచార్య చెప్తారన్నమాట. ఎన్ని సంవత్సరాలు అప్పుడు చెప్తాడు? 12 సంవత్సరాలు అప్పుడు చెప్తాడు. హరిపాల్ బాగుంటున్నారు. అలా చెప్తే అప్పుడు ఈయన దీవించి పంపిస్తారనమాట.
తన శిష్యుడి మీద నమ్మకంతో భగవంతుడి యొక్క అనుగ్రహం ఇతను కలుగుగాక నీకు విజయం సాధించి దీవించి పంపిస్తాడు. ఇతనిపై ప్రశ్న ఉప ప్రశ్న. ఫస్ట్ అతను ఆ ఒక అడుగుతాడనమాట. ఆయన పేరు ఆచాన్ అది ఉంటుందన్నమాట ఆ ఒక వ్యక్తిది. ఆచాన్ అడిగిన దానికి ఈయన అన్నిటికీ సమాధానం చెప్పేస్తాడు. ఆ 12 సంవత్సరాల పిల్లడు చెప్పేస్తారనమాట. ఇప్పుడు వాతమైంది, ఉపవాతం చేయాలి. ఈయన ప్రశ్నలు వేయాలా ఆయన చెప్పాలన్న. 3 ప్రశ్నలు ఎడతాను. ఇలాగే 100 ప్రశ్నలు నేను అడగను. 3 ప్రశ్నలు నువ్వు సమాధానం చెప్పాయి. నేను కాదనేది నువ్వు అవును, నేను అవునంటాను, నువ్వు కాదని చెప్పాలి దానికి సమాధానం. నేను అవునని ఏదంటానో దాన్ని నువ్వు కాదని చెప్పగలగాల. అది సమాధానం, అది ప్రశ్న. సరే ఏమంటే మీ రాజుగారు చాలా మంచోడు, ధర్మాత్ముడు అని చెప్పాలంటారు. ఈయన ధర్మాత్ముడు పలుకుతాడు. ఆయన ధర్మాత్ముడు కాదని పలకాల, పాపిని పలకాల. ఎట్లా పలకాల? రాజుగారు సభలో జరుగుతుంది. రాజు ముందర మీ రాజుగారు ధర్మాత్ముడు ఈయన పిల్లలు చెప్పేశారు, యమునాచార్య చెప్పేశారు. ఆ ఆసన ఏం చెప్పాలి? ఆయన దుర్మార్గుడు లేదు పాపాత్ముడు చెప్పాలా. ఏం చెప్పాలి అర్థం కదా ఆయనకి. చూస్తారన్నమాట. చిన్నపిల్లగల్లాగా ఏది స్వామి ఆ ప్రశ్నలో ఎలా చెప్తావు? నా రాజుగారు ఎంత మంచి అయినా ఎంత అందరిని బాగా చూసుకుంటాడు, ఇటాని ప్రశ్న అడతారంటే రాజు కూడా కోపం వచ్చేస్తుంది అనమాట. ఏమైనా నువ్వు ఇటాని ప్రశ్నలు ఇస్తున్నావు. ఆయన రాజుగారు ఫస్ట్ ఏం చెప్తాడంటే, నువ్వు అతను ఓడిస్తే నా రాజ్యంలో సగభాగాన్ని నీకు ఇచ్చేస్తాను చెప్తాడు. నా యొక్క రాజ్యంలో సగభాగాన్ని నీకు రాయిచ్చేస్తాంటాడు అనమాట. ఇతను పోటీ సిద్ధమైనట్టు ఇవి అడుగుతాడు అనమాట. ఫస్ట్ ప్రశ్నకి సరే నేను చెప్పలేనయ్యా ఆ మాట అంటాడు. సరే దీంట్లో నువ్వు ఓడిపోయినట్టే నా ఓడిపోయినట్టే. సరే రెండో ప్రశ్న, మీ యొక్క రాణిగారు పతివ్రత అంటాడు అనమాట. రాజు భార్య రాణిగారి పక్కనే కూర్చుందే, అవునే మీ రాజుగారి భార్య పతివ్రత అంటాడనమాట. ఆయన ఏం చెప్పాలా? పతివ్రత కాదని చెప్పాలా. ఎలా చెప్పగలడు? అంతమంది సమక్షంలో నా రాణిగారు అంటే రాణిగారి తల్లితో సమానం. 7 మంది తల్లి, ఒక తల్లి రాణి కూడా. ఎలా చెప్పాలా? అయ్యా ఇది చిన్న పిల్లాట్లుగా నీకు అర్థం కాకుండా ఏదేదో చెప్పేస్తున్నావు, దీనికి అసలు సమాధానం లేదు, నువ్వు కావాల్సిన నువ్వు ఇటు మాట్లాడుతున్నావు అనేసి బాధపడతాడు ఆయన. నువ్వు చెప్పలేవో చెప్తావా? చెప్పలేను. సరే ఓకే. మూడో ప్రశ్న, మీ అమ్మ గొడ్రాలంటాడు. ఎవరైతే వాదిస్తున్నాడో అతని తల్లి గొడ్రాలని చెప్తానమాట. ఏ బుద్ధి లేని పని కొంత స్వామి, నువ్వు నీ పుట్టాను కదా, మా అమ్మ గొడ్డలు అట్ట అవుతుంది అంటూ అడుగుతాడనమాట. ఇది ఇట కుదరదండి, మీరు చెప్పడం మంచి పద్ధతి కాదు. నువ్వు చిన్నపిల్లడివి, ఏదో నీతో ఈ యొక్క వాద ఉపాదాలు దిగి ఉండకూడదు. నీ ఏదో వచ్చినావు కదా అని చెప్తే అన్ని ఈ అడ్డమైన ప్రశ్నలు వేస్తున్నావు, నీ వల్ల అవుతుందా అవదా? అవుతుంది. రాజుగారు కూడా కోపం వస్తుంది. ఇది సిల్లీ క్వశ్చన్స్గా ఉంది, చాలా మోసం క్వశ్చన్, నీకు అసలు నీకు మాట అడగట్లేదు, ఇతను శిరచ్ఛేదం చేయించండి అని చెప్తాడనమాట. అప్పుడు రాణిగారు ఒప్పుకోరన్నమాట. అతను ప్రశ్న అడిగినాడు, సమాధానం అతను చెప్పేదాకా వెయిట్ చేయండి, మీరు ఎందుకు కంగారు పడతారో అతన్ని ఆపుతుంది. మళ్ళా సరే నువ్వు చెప్పు అంటారన్నమాట. మీ రాజుగారు ధర్మాత్ముడు అని చెప్పినాడు అనమాట. ఈయన పాపాత్ముడు చెప్పలేదు కదా. ఈయన నేను చెప్తాడు, మీ రాజుగారు పాపాత్ముడు నేను నిరూపిస్తాను. ఎలాగంటే ప్రజలు చేసుకున్న పాపాల్లో 6వ వంతు, 10లో 6వ వంతు ఎవరికి వస్తుంది? రాజుకు వస్తుంది అనమాట. అలాగే గుర్తించండి, ప్రతి ఒక్క తండ్రి, ప్రతి ఒక్క గృహస్థుడు తన ఇంటికి రాజులా అంటాడు, గుర్తుపెట్టుకోవాలి. ప్రతి తండ్రి లేదా ప్రతి ఒక్క యజమానుడు, ఇంటికి ఉన్నా సరే ఫ్యాక్టరీ ఉన్నా సరే, యజమానుడు అనే పోస్ట్ అంత గొప్పది. పిల్లలు ఏం తప్పు చేసినా కూడా అదేందుకు ఎవరికి వస్తుంది? తండ్రికి వస్తుంది అనమాట. కాబట్టి ఇక్కడ ఏమైంది? రాజుగారు పాపాత్ముడే. ఎందుకంటే ప్రజలందరూ పాపాలు చేస్తుంటారు. ఈయన ధర్మాత్ముడే ఉండొచ్చు, కానీ ప్రజలు చేసిన తప్పులను కూడా ఆయన భరించాలి కాబట్టి అతను పాపాత్ముడే అంటాడనమాట. ఇది మను సంహిత చెప్తున్నాడు అనమాట. మను సంహిత ప్రకారం మను ఎవరు? మనిషి యొక్క సృష్టికర్త మను. ఆయన ఒక అంశలవే, మను సృష్టించిన మనుషులే కాబట్టి మను సంహిత ప్రకారం చెప్తారన్నమాట. ఓకే, ఒక ప్రశ్న రైట్. రెండో ప్రశ్న ఏమి? రాణిగారు పతివ్రత కాదని చెప్పాలా? కాదని ఎలా? అవును రాణిగారు పతివ్రత కాదు అని చెప్తారన్నమాట. ఇతను చెప్తాడు ఎలా కాదు చెప్తాను. ఎలా అంటే రాణిగారు వచ్చి ఎప్పుడైతే రాజు అవుతాడో ఆ రాజు ఒక
పోస్ట్కి, ఆయన యొక్క అంతస్తుకి, ఆయన యొక్క స్థలానికి ఈ యొక్క పంచభూతాలు ఎవరైతే ఉన్నారో, ఏదైతే గాలి, నీరు, నిప్పు ఉన్నారో అన్ని దేవతలు కూడా ఆ రాజు దగ్గర ఉంటారంట. ఎప్పుడైతే రాజస్థానం మనం తీసుకుంటామో ఈ దిక్పాలకులు ఈ యొక్క పంచభూతాలను కూడా ఆయన ఒక బాడీలో ఎంటర్ అయిపోతారంట. అంటే ఇది మనుసమత ప్రకారం. కాబట్టి అతను ఒకడే కాదు, అతని లోపల ఇంకా 5 మంది ఉన్నారు. కాబట్టి ఇతనితో కలిపి 6 మంది ఉన్నారు. అప్పుడు 6 మంది ఉండేవా ఇప్పుడు పతివ్రత కాదు కదా అటని చెప్తారనమాట. అందరూ సరే ఒప్పేసుకుంటారు, కరెక్ట్ అనేసి. ఇదన్నీ ఉంది, అతనే ఒప్పుకుంటాడు, ఆ గురువు కూడా ఒప్పుకుంటాడు అనమాట. అవును అలా మనుసమితిలో ఉందని ఒప్పుకుంటాడు. చెప్పిన తర్వాత 3వ ప్రశ్న ఏమి, మీ అమ్మ గొడ్రాలు. ఎలాగంటే మనుసమ్మతి ప్రకారం ఎవరైతే సింగిల్గా ఒక బిడ్డను కని ఉంటారో వాళ్ళు గొడ్రాలతో సమానం చెప్తుందనమాట శాస్త్రం. ఎందుకంటే ఆ బిడ్డ తర్వాత నీ వంశం నాశనం అయిపోతుంది. ఆ బిడ్డ బతికుంటుందని గ్యారెంటీ లేదు కదా. ఒక బిడ్డ ఎప్పుడు కనకూడదంట. పూర్వంలో ఒక్కొక్క వ్యక్తి 10 మంది 20 మంది కనేవాళ్ళు. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కలిసి వ్యవసాయం చేసుకునేవాళ్ళు. బయట కూలీలే పర్లేదు, ఎవరింట్లో ఉండేవాళ్ళు వాళ్ళు వ్యవసాయం చేసుకుంటున్నారు. వాళ్ళకి లాసే లేదు, ఎందుకంటే లేబర్ ఇచ్చే పని లేదు కాబట్టి. ఇప్పుడు ఉండే వ్యవసాయాలు అంటే ఏం చేస్తారో, ఒకరిని ఇద్దరు కనుక్కుంటారు, వాళ్ళకి వ్యవసాయం నేర్పించరు, వాళ్ళకి చదువు చెప్పిస్తారు, ఏ సాఫ్ట్వేర్ ఉద్యోగం పంపించేస్తారు. వీళ్ళు ఏకాకి ఉంటారు, దీన్ని మెయింటైన్ చేయలేక లాస్ అయిపోయి దీన్ని ఫ్లాట్ వేసి అమ్మేస్తారు. మనకు భోజనం లేదు, వాళ్ళకి దిక్కు లేదు. కాబట్టి ఇప్పుడు కూడా మనం 15 మందిని కనుక్కుంటే కృష్ణుడు కాపాడతాడు. కృష్ణుడు చెప్తే భక్తులు దించేసి ఎంతమందిని కాపాడేవచ్చు. మనం ఏమనుకుంటున్నామంటే మనం ఇద్దరము మనకు ఒకరం. ఇప్పుడు మారిపోయింది. ఫస్ట్ మన ఇద్దరు మనకిద్దరు అనేవాళ్ళు, ఇప్పుడు మనం ఇద్దరు మనకు ఒకరం. ఒక బిడ్డ ముద్దు, 2 ముద్దు వద్దు, ఏదేదో ఒక్కొక్క కొటేషన్ చెప్తుంటారన్నమాట. కానీ ఎందుకంటే ఒక బిడ్డను కళ్ళ తండ్రులు గొడ్రాలతో సమానం అంటే ఇప్పుడు అంతా ఒక బిడ్డను కంటే వాళ్ళంతా గొడ్రాల కింద లెక్కే కదా. అటువంటి ఎదురు కూడా పోకూడదంట, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇది 3 ప్రశ్నలకి సమాధానం చెప్పే లోపల ఈయనకి అర్ధరాజ్యం ఇచ్చేస్తారు. ఆయనకి ఈ యొక్క సమాజం మొత్తానికి మంచి ప్రశ్నలతో ఆయన అందరినీ స్పందించి చేశారు. కాబట్టి ఆయనకి ఆలవందాన్ అంటే ఒక శిష్యుడుగా ఉండి ఆయన వచ్చి ఈ యొక్క రాజు అయిపోయినాడు. కాబట్టి ఆలవందాన్ అంటే ఏలేవాడని ఆలవందాన్ పేరు పెడతారన్నమాట. ఆ పేరుతో ఆయన పరిపాలన కొనసాగిస్తుంటాడు. అంత గొప్ప ఆచార్యుడు మన ఈ శ్లోకంలో ఎందుకు లింకించినామంటే, ఆయన కేవలం ప్రసాదం తినడంతోనే ఒక వైశ్యుడు ఒక అనుగ్రహానికి దగ్గరై ఆ వైశ్యుడి దగ్గర నుంచి ఆయన కాషాయ వస్త్రాలు ధరించి తన రాజ్యాన్ని వదిలేసి తన బిడ్డలను వదిలేసి ఎంచక్క యమునాచార్యుడికి వెళ్ళిపోతాడు అనమాట. హరి బోల్. ఎలా? ఒక వైష్ణవుడి చేత అతను చేసిన ఆహారం తీసుకోవడం చేతనే. అది ఎలా అంటే, టైం ఉందా? ఎలా అంటే దానికి వచ్చిన ఒక 5 minutes. ఆయనకి మరకాల నంబిని పేరు ఆయనకి. ఆయన వచ్చి యమునాచార్య ఒక కొడుకు, యమునాచార్య కదా, ఆయన నాదమునిగుల కొడుకు శిష్యుడు అనమాట. ఆ శిష్యుడి దగ్గర నా తండ్రి ఈ కోరిక చనిపోయినాడు, ఆ ఒక 4-5 పొందం బయట తేలేకపోయినాడు, నేను చేయాలనుకుంటే నేను చేయలేకపోయినాను, కనీసం నా కొడుకును నువ్వు అతను మార్చి ఈ యొక్క సందేశాత్మకి ఇచ్చి అతని దగ్గర చేయించు అని చెప్పేసి ఈయన ప్రాణం వదులుతాడనమాట. తన గురువు ఒక మాట మేరకు ఆ మరకాల నంబి ఏం చేస్తాడంటే ఆయన వస్తాడనమాట. వచ్చేసి ఈ రాజ్యంలో ఉంటాడు, బయట గేట్ కీపర్ ఉంటారు, ఎట్లా వాచ్ మేరకు ఉంటారు కదా, వాళ్ళు అడిగేసి నేను విధంగా ఆయన పోయి వచ్చి యమునోత్తరం ఆయన పేరంటే వాళ్ళు నవ్వుతారనమాట. మా రాజు పేరు ఆలవందాం, ఇది యమునోత్తరం. ఏది పేరు కదా, యమున అంటావు, త్వరవన్ అంటావు, అటు నేగతాలు చేస్తారనమాట. నిన్ను చూసే బేకార్ లాగా ఉంటావు, అడిగితే మా రాజుగా నాకు బాగా తెలుసు అంటావు, పఫా అంటారనమాట. గెంటేస్తారు, దొలిచేస్తారు, ఆయన ఊరికే నష్టపెడతా తోసేస్తారు. ఆయన లేచి ఏం చేయాలో ఆలోచిస్తారు. ఎందుకంటే గురువు మాట కదా, వెనక్కిపోయేదానికి లేదు. ఆయన ఏం చేస్తారు, బతికున్న పరాలు బతికి మాట్లాడచ్చు. ఆయన బతికుంటే కూడా గురువు గారు నేను పోయినాను, వాళ్ళు తోసేసాను, వచ్చేసాను చెప్పేయచ్చు. ఆయన మనిషి లేదు, మాట ఇచ్చేసినాడు. మాట అంటే ఎట్టుంటుందా, కోట లెక్క ఉండాలా. మాట అంటే ఇప్పుడు ఎట్టుంటుంది, అబద్ధాలు చక్కెర పొంగలు తినేది నేను చెప్పేస్తారనమాట. అలా కాదు, మాట మీద నిలబడాల. నిలబడేదానికి ఏం చేస్తారు, కాసుకో ఉంటాడు. అప్పుడు వంటోడు బాధపడితే బయట వస్తాడనమాట. రాజుగారు ఫుల్గా కోటికి ఇచ్చాడు అనమాట ఆలబంధం. ఏమో మంచి డిష్లు తయారు చేయలేదన్నమాట. ఎప్పుడు అన్నమ సాంబారేనా మన పిల్లలు అడుగుతారు కదా,
ఎప్పుడు అన్నం పప్పుయే పెడతావు, ఎప్పుడు ఇదేనా వచ్చి నీకు, మీ అమ్మ ఇదే నేర్పించింది నీకు అంటారు ఈ కాలం పిల్లలు. వాళ్ళు బయట వస్తా మంచి మంచి ఫుడ్స్ కనపడుతున్నారు, వాళ్ళకి మంచిది మనకు మంచిది కాదు. ఏముంటుంది, పానీపూర్లు కనపడుతుంది, మంచి గ్లాస్ పెట్టి దాన్ని ఎందుకు పూరీలు వేసి పెట్టుంటారన్నమాట. దాన్ని చూస్తే మెరమర అంటుంది. వస్తా మంచి ఐస్ క్రీమ్లు కనపడుతుంది, దాని పెద్ద పెద్ద హోర్డింగ్ ఉంటుంది. చాక్లెట్స్ దాని పెద్ద హోర్డింగ్ ఉంటుంది. అవన్నీ చూసే లోపల అవన్నీ వెరైటీగా తినాలనిపిస్తుంది వాళ్ళకి పిల్లలకి. ఆ కాలం అయితే ఏమైతే లేదు కాబట్టి ఏదో అమ్మ పెట్టిన తినేసి గమ్మున్నారు. ఇప్పుడు గమ్మున దానికి కాదు, అడుగుతారు మరి, వాళ్ళు అడిగిందని మనం చేసేయాలి, లేకపోతే నువ్వు వేస్ట్ అంటారు. అట్లా వంటోడిని ఆలమందని తిడతాడనమాట. రాజు నాకు ఎన్ని రకాలు ప్రదానం చేసి పెట్టా, ఎప్పుడు భోజనం పెడతావు ఏమైనా తిడతాడనమాట. కొత్తగా ఏదైనా చెయ్యి అంటాడనమాట. ఈయన బాధపడుతూ బయట వస్తాడనమాట. నీ ఏం కొత్తగా చేసేది, నాకు తెలిసిన వంటలన్నీ చేస్తాను, వెజ్ నాన్ వెజ్ అన్నీ చేస్తాను, ఈయన ఏది వద్దంటాడు రాజా, ఏం చేయాలబ్బా ఆయన బాధపడితే అప్పుడు ఈయన చెప్తున్నమాట, నీకు కొత్త డిష్ చేయిస్తాను, నీ రాజుగారి దగ్గర నీకు మంచి పేరు వస్తుంది అనేసి ఈ మరకాల నమ్మి చెప్తారనమాట. ఏదో ఒక రకంగా రాజుతో మనం టచ్ పెట్టుకోవాలి కదా, గురువుని మాట నెగ్గించాలి కదా. కాబట్టి పెట్టుకుంటే సరే మంచిదే, నిన్ను ఎట్ట నమ్మేది అంటే, చూడయ్యా నీకు నాకు వైరం లేదు, పగ లేదు, నిన్ను ముంచాల్సిన అవసరం నాకు లేదు, సరిపోను నిన్ను ముంచితే రాజుగారితో నిన్ను కొట్టిస్తే నాకేమైనా వస్తుందా, ఏమీ రాదు, ఏదో బాధపడుతున్నావు కదా ఒక సాయం చేద్దాం అనుకున్నావు, చేయకపోతే వద్దంటే ఫోన్ వచ్చేస్తాడనమాట. ఇది అవసరం తెలుసు కదా, లేదు స్వామి నువ్వు ఏదో చేసి పెట్టాడు అనమాట. అప్పుడు తూదువల కీర అని ఒకటి ఉంటుంది అనమాట, తూదువల ఆకు అనేసి దాన్ని తూదువల కీర అంటారు. ఇతను అది పచ్చడిలాగా చేస్తాడనమాట, గోంగూర చట్నీలాగా అనుకోండి, ఒక చట్నీ చేస్తాడు దాంతో, చాలా కమ్మగా ఉంటుంది అనమాట. ఆకు ఉంటుంది, ఆకు ఒక బలపచ్చాకలాగా ఉంటుంది చూడడానికి, దాని ఆకు పైన కింద అన్ని ముళ్ళు ఉంటుంది దానికి, ఆ ముళ్ళు పీకేసి చేయాలి, దానికి చక్కగా వంట చేసి పెడతారనమాట. దండికి పడింది, మన తిరుపతి అంతా కూడా దొరుకుతుంది అది. మీకు కావాలంటే తూదువల కీరని కొట్టి చూడండి, గూగుల్కి దొరుకుతుంది. కానీ అది చాలా ఇష్టం అంట. ఎవరికి ఇష్టం అంటే రంగనాథ స్వామికి ఇష్టం ఆకు, కాబట్టి భక్తులందరూ కూడా ఇష్టపడతారు దాన్ని. దాంతో భలే చేదు, అది కొద్దిగా ఆకు వేసుకుని మిగతా ధనియాలు మిరియాలు అవి బాగా పెట్టి నూరుకోవాలి, పచ్చలేదు బాగా కమ్మగా ఉంటుంది, ఆరోగ్యానికి మంచిది. కీళ్ళ వాతం, మోకాల నొప్పులు, అజీర్తి అన్ని రోగాలు పోతుంది దానివల్ల 100 రకాలు పోతుంది. కానీ మనం దొరకాలి కదా, దొరుకుతుంది మనకు కనపడదు, వెతికి పట్టుకుంటే మనకు ఆరోగ్యానికి మంచిది. ఇలా ఆకు తెచ్చైనా కమ్మగా వంట చేసి ఆ పచ్చడిని పంపిస్తూ ఉంటాడు. ఈ పచ్చడి అయితే పెట్టడం, నాలుగులో పెట్టడం ఆనందం అయిపోతుంది అనమాట. ఆహా ఇంత టాలెంట్ పెట్టుకుని ఇన్ని రోజులు ఎందుకుంటున్నావు, ఒక 3 నెలలు చేసుకుంటాడు మళ్ళీ ఆయన్ని. లేదు స్వామి ఇన్ని రోజులు బాధపడిన ఒకటి చేసుకోవచ్చు, ఇతను చేసుకున్నట్టు చెప్పుకుంటాడు అనమాట వంటడు. ఇలా ఒక 1 నెల రోజులు ఇతను ఇస్తూ ఉంటే అతను తింటూ ఉంటాడు అనమాట. ఎవరు చేసింది, ఎవరు మరకాల నంబి, ఆయన పేరు నోట్లు రాదు అది సామాన్యంగా, నాకే రావడానికి తనకలాడుతున్నాను. మరకాల నంబి ఆయన పేరు. కాబట్టి ఆయన చేసుకొస్తానమాట. ఆయన గొప్ప వైష్ణవుడు, గురు శిష్య పరంపర ఉండే ఒక వ్యక్తి, వైష్ణవుడు. కాబట్టి అతను చేసి అతను భగవంతుడు నైవేద్యం పెట్టి, అది నైవేద్యం పెట్టిన పచ్చడిని ఈయనకి పంపిస్తున్నామంటే ఒక 1 నెల రోజుల పాటు తింటున్నాడు ఆయన. 1 నెల రోజుల తర్వాత ఆపేస్తాడు, పంపించడం కనపడిన అతను ఉండే స్థలం కూడా ఇతను తెలుసు, అతనే తెచ్చి ఇచ్చేవాడు, ఈయన ఇచ్చేవాడు అనమాట. రాకపోయేసరికి వంట చేసి పెడితే ఒకరోజు 4 రోజుల తర్వాత అడుగుతారన్నమాట, ఏడ పచ్చడని. స్వామి లేదు స్వామి, రేపు తీసుకొస్తావా, ఎందుకు చేయలేదు అంటే, రేపు కూడా తేలేదు సార్, వాడు ఎవడు ఇచ్చినవాడు నాకు కనపడలేదు, ఎవడుకోద్దయ్యా, నేనేదో నువ్వు తిడుతుంటే ఒకడు వచ్చి నాకు హెల్ప్ చేస్తాడు, వాడు తెస్తా ఉంటే అతని పేరు చెప్పి నేను ఇస్తా ఉన్నాను, అతని నామాలు పెట్టుకున్నాడు, వైష్ణవులాగా ఉన్నాడు, ఒక బ్రాహ్మణులు లెక్క ఉన్నాడు, ఆయన వచ్చితే నాకు ఇస్తాడు, సాయం చేస్తున్నాడు, ఏదో నువ్వు తృప్తిగా తింటున్నావు కదా అనేసి నాకు మూటలు ఇస్తాడు. ఆయన ప్రతిసారి పచ్చడి తిన్నప్పుడు ఆయనకు కానుకలు ఇస్తారనమాట. రాజులు కోపం వస్తే కానుకలు ఇస్తాడు, రాజుకి ఆనందం వస్తే కానుకలు ఇస్తాడు, కోపం వస్తే తాళ తీస్తాడు, చిరచ్ఛేదం చేస్తాడు. కాబట్టి ఇస్తా ఉంటే మూటలు తీసుకుంటానయ్యా, ఆయన కనపడలేదు, నువ్వు తలకాయ తీసేవాడు నేనేం చేయలేడు, ఆయన తీసుకొచ్చేదట్టు నాకు తెలియదంటే వెతుకుంటాడు అనమాట. ఇన్ని రోజులు అబద్ధం చెప్పినావు అయినా పర్వాలేదు, ఎందుకంటే నీ ఒక్కడికి ఆ వ్యక్తి తెలుసు కాబట్టి వెతికి పట్టుకురా, అతను నన్ను పంపిస్తాడు. పట్టుకురాలేకపోతే నీ తలకాయ తీస్తానంటాడు. నీ తలకాయ కాదు, మీ ఇంట్లో తలకాయ కూడా తీస్తాను అట్టని వెళ్ళిపోతాడని. దెబ్బకి ఏం చేస్తాడంటే తారాడుతాడు ఎట్టా మొత్తం మీద ఆయన పట్టుకుంటాడు. పట్టుకున్న తర్వాత ఆయన ఎంచక్క భగవన్నామం ఒక సంకీర్తన చేసుకుంటూ ఉంటాడు, దొరుకుతాడనమాట. ఆయన ఒక చిన్న పూరి గుడిసెలో దొరుకుతాడు. మళ్ళీ ఆయన ప్రార్థించి, స్వామి ఇట్లా పని చేసావు, నువ్వు మా రాజుగారికి ఏదో రుచి చూపించి వచ్చేసావు, రాజుగారు నేర్చుకుని అన్నాడు, ఇప్పుడు ఇవన్నీ చేయాలంటే ఆయన ఖచ్చితంగా పచ్చడి లేకపోతే ఆయన ఎట్టయిపోయినాడంటే రోగిలాగా అయిపోయినాడు, వ్యసనపురంలాగా అయిపోయినాడంట. వ్యసనపురుడు అయిపోయినాడు. ఎట్టంటే మనం ప్రతిరోజు చూడండి ఏదో ఒక వ్యసనం అయిపోయింది. టీ తాగుతూ ఉంటారు కొందరు, ఆ టైంకి టీ తాగకపోతే వాళ్ళకి మూడే పనిచేయదు. కొందరు బీడీలు కాలుస్తూ ఉంటారు అనుకో, ఆ టైం బీడీలు కాల్చకపోతే వాళ్ళు పనిచేయదు. మందు కొట్టేవాడికి పగలంతా నేను రేపు నుంచి తాగుద్దాను అనుకుంటాడు, సాయంత్రం వరకు, సాయంత్రం అయితే మళ్ళీ వెళ్ళిపడొస్తాడు.
కానీ ఇప్పుడంతా అంత అవకాశం లేదు. 3 పూటలు కూడా తాగేస్తున్నారు పాపం, సాయంత్రం వరకు వెయిట్ చేసేలేదు. ఎప్పుడు బిజీ అయిన వ్యాపారం అది. ఒక వీధికి 10 అంగుళాలు పెట్టిన కూడా బాగానే జరుగుతుంది, అంత బాగా పోతుంది. ఎందుకంటే పద్ధతి కొట్టారు తాగబోతుందా, మంచి వ్యసన పడరు తెలుసా. కరెక్ట్ క్యూ లైన్లో నిలబడతారు. ఎప్పుడు చూసారా, రేషన్ ఆయిల్లో కూడా కొట్లాట చేస్తారు, కానీ ఆడ కొట్లాడరు తెలుసా, ఎంత బాగా నిలబడతారు వాళ్ళు. పోయేప్పుడు కాదు చూడండి. అలా ఏమవుతుందంటే, ఇతను నాకు ఒక షరతు ఇస్తాను, ఒక షరతు అని చెప్తారు మరకాలని. ఏం షరతు అంటే, మీ రాజుగారితో నాకు మీటింగ్ ఏర్పరచాల, అటైతే నీకు ఇస్తాను చెప్తాను అనమాట. ఏందయ్యా, ఒక పచ్చడికి రాజుగారితో మీటింగ్ సామాన్యమా? ఇప్పుడు మనం పోయి గబక్కన మన రాష్ట్రపతిని కావాలంటే మనం ఏమైనా తీసి వదిలేస్తారా? రారైనా తీసి వదిలేస్తారేసి, అది సామాన్య విషయం కాదు, పెద్ద ప్రాసెస్ అది. కాబట్టి రాజుగారు అసలు వదిలే పర్వాలేదనమాట. నేను అది కుదరదు, ఇంకేదైనా డబ్బులు ఆయన నాకు ఇచ్చినాడు, 2 రోజులు ధనం ఇచ్చినాడు కదా, ఆ ధనం 4 రోజులు నాకు ఇచ్చిన మూటలు మొత్తం నీకు ఇచ్చేస్తా, కావాలంటే నా ఇల్లు వాకిలు కూడా ఇచ్చేస్తానే, నాకేం వద్దు. అంతేగాని అంత పని చేయొద్దయ్యా, నువ్వు రాజుగారిని అడగొద్దు, ఆయన నన్ను చంపేస్తాడు మళ్ళా అంటాడు. సరే నీకు నచ్చపోతే వెళ్ళిపో అంటాడు. నాకు మాత్రం నువ్వు ఏమి ఇచ్చినా నాకు వద్దని, నేను భక్తున్నాయా, నీ ధనంతో నేనేం చేసుకోవాలి, నాకేం పనికి వస్తుంది. నేనేదో 2 పూటలు తింటాను, 3 పూటలు స్నానం చేసుకుంటాం, ఏం చెక్క భగవాన్ నామం పలుకుతాం, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ. మాకు ఆత్మ తృప్తితో మేము హ్యాపీగా బతికేస్తున్నాం. మాకు నీ ధనం ఏం చేసుకోవాలా? నాకు అవసరం లేదు ఈ ధనం. మీ రాజుగారితో నాకు మీటింగ్ కావాలా. సరే ఇంకేం చేస్తాడు, ఇంకా అక్కడికి ఎటో సరే పచ్చడి చేసి అసలు ఈ రోజు బతకాలని చెప్తే తలకి తీయేస్తాడు, నా ఫ్యామిలీ ఏమైనా చంపేస్తాను చెప్పాడు ఏకంగా. నువ్వు పచ్చడి ఇకపోతే నన్ను ఒకరితో పోతే పర్వాలా, నా ఫ్యామిలీని లేపేస్తాను రాజుగారు, కాబట్టి దయచేసి నాకు ఇచ్చి అంటే మళ్ళీ తీసుకుపోతారనమాట. మళ్ళీ పచ్చడి పెట్టేసి ఇప్పుడు భోజనం దొరికింది, నాకు బాగుంది, కమ్మ శబాష్ ఏడబట్టినావు, దొరికినాడు స్వామి. ఇది ఒక షరతు మీద ఆయన ఇచ్చినాడు. ఏది, రాజుగారికి షరతు పెట్టినాడా? రాజుగారు అంటే నా ప్రజ కదా, అతను నా ఆజ్ఞలకు లోబడి ఉండవచ్చు, నాకు ఆజ్ఞలు వేస్తాడా అంటాడనమాట. అవును స్వామి తప్పలేదు, ఆజ్ఞ వేశాడు. ఏం ఆజ్ఞ అంటే, నేను సపరేట్ కలవాలంట. ఏంది ఎంత గర్వము, ఒక పచ్చడి ఇచ్చేసి నన్ను కలవమంటాడా? ఆయన ఏం చేస్తాం, ఫస్ట్ టేస్ట్ బాగుంది, తప్పలేదు కాబట్టి పట్టుకురా చూస్తాంలే అంటాడనమాట. ఫస్ట్ ఎగురుతాడు, మళ్ళీ ఆయన లేకపోతే ఆయన ఒక్కరికే తెలిసి ఇది ఆకు తెలుసు, వేరే వాళ్ళకి ఆ టేస్ట్ ఎవరు చేయలేరు. కాబట్టి ఇంకా ఆ 4 మరిగేసి ఏం చేశాడంటే రాజుగారు బెండవుతాడనమాట. ఆలమందని బెండ్ అయిపోయినాడు, పచ్చడికి దగ్గర అయిపోయినాడు, వశం అయిపోయినాడు. సరే పట్టుకొస్తాడు. పట్టుకొచ్చిన తర్వాత ఆయన మాట్లాడతాడనమాట, నీతో మేము ఏకాంతంగా మాట్లాడాలి. సరే మాట్లాడతారు. అప్పుడు చెప్తాడనమాట, రాజుగారు ఇంత పచ్చడి పెట్టాను, దానికే మీరు వసూలైపోయినారు. ఈ పచ్చడి రుచి కంటే కూడా వినడానికి కమ్మగుండే రుచిని చూపిస్తాను, చూడడానికి కమ్మగుండే రుచిని చూపిస్తాను, మీ పంచేంద్రియాలకి దీనికంటే అద్భుతంగా ఉండే విషయాన్ని నేను చూపిస్తాను. మీ వల్ల అయితే, మీకు నిగ్రహం కలిగి ఉంటే, మీకని తపోశక్తి అని ఉంటే నా తలని చూద్దామని సవాలేస్తాడనమాట. ఇతను వచ్చినాడు ఏమో నన్ను కలవాలనుకుంటే సవాలేస్తాడు నా మీదకే. ఏమి నా ఇంద్రియ నిగ్రహం లేదనుకున్నావా? నేను 12 సంవత్సరాల ముందుగా గురుకులు నేర్చుకున్నాను, విద్య నేర్చుకున్నాను, నా గురువు నన్ను బాగా మెచ్చుకున్నాడు, నీ ఏమైనా చేయగలను అంటే నాది రాబోతా ఉంటాడు అనమాట. వచ్చేటప్పుడు నీతో పాటు నువ్వు ఒకడే రావాలా, పరివారం రాకూడదు, నీ భార్య పిల్లలు రాకూడదు, నీ భటులు ఎవరు రాకూడదు, నువ్వు ఒక్కడే నాతో రావాలంటాడు అనమాట. అది కూడా ఎవరు చెప్పకుండా రహస్యంగా రావాలంటాడు. ఎందుకంటే ఈ పచ్చడి రుచి ఉంది, ఇది తుచ్చము, దీనికంటే అద్భుతమైనది నీకు చూపిస్తాను. ఆయన మెల్లిగా అక్కడి నుంచి మాట్లాడే శ్రీరంగం తీసుకొచ్చేస్తాడు, రంగనాథ స్వామి దర్శనం చేపిస్తాడు. ఆడ దాంట్లో ఎవరు రాసిన తిరుమంగయాలో ఎవరు రాసింటారు పాసరం ఉంది, చాలా అద్భుతం. మేము 10th క్లాస్ చదువుకున్నప్పుడు మాకు వచ్చింది తమిళంలో. பச்சை மாமலை போல் மேனி கமலவாய் பவள செங்கன் அச்சுதாமரர் ஏரே ஆயர்தம் கொழுந்தே என்ன இச்சுவை தவிர யான் போய் இந்திர லோகம் ஆளும் அச்சுவை தவிரம் வேண்டேன் అరంగమామలయూరాని అంటే ఒక శ్లోకం అనమాట, పాసురం. పచ్చై మా మలై పోల్ మేని అంటే పచ్చై అంటే పచ్చగా ఉంటుందన్నమాట, మలై అంటే కొండ. పచ్చై మా మలై పోల్ మేని పవళవాయ్, ఆయన నోరు ఎలా ఉంటుందంటే పవళవాయ్ అంటే ఇప్పుడు
కోవక్ పవ్ అంటారు తమిళ్లో. దొండకాయ ఎర్రగా పండిపోతే దొండకాయ అంటే స్మూత్గా రెడ్డిష్గా ఉంటుంది అన్నమాట. అది చూడడానికి ఆనందం ఇస్తుంది. తాగితే దొండపండు ఎప్పుడైనా తాగినారా? కాయగా ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది, దాన్ని తాగితే పండు అయినప్పుడు తాగితే చాలా స్మూత్గా ఉంటుంది అన్నమాట, మెత్తగా ఉంటుంది. అంత బాగుంటుందంటే అంత రంగుతో అంత బాగుంటుంది అన్నమాట. పవలవాయ్ కమల చెంగన్. కమలం అంటే ఆయన కళ్ళు కమల ఒక రేకులాగా ఉందంట. కమల రేకు ఎట్టు ఉంటుంది? కమల రేకు పువ్వు రేకు ఎట్లా ఉంటుంది? చాలా అందంగా ఎట్టు ఉంటుంది అనమాట. కమల చెంగన్. అచ్యుత. అచ్యుత అంటే ఏమి? అచ్యుతుడు అంటే ప్రతి ఒక్క జీవిని పోషించేవాడు. దేవతలతో సైతం 33 కోట్ల మంది దేవతలు, 84 లక్షల జీవరాశులు, ప్రతి ఒక్కరు ఉద్ధరించేది ఎవరు? అచ్యుత. అచ్యుత అమరర్ ఏరి అంటే దేవతలను కూడా కాపాడేవాడు. అమరుడు అంటే ఇంద్రుడు. ఇంద్రాది దేవతలను కూడా నీ వశం పెట్టుకుంటావు కదా. ఆయర్థం కోరిందే అన్న. ఆయర్పాడి అంటే బృందావనం అంట. బృందావనంలో పుట్టిన బృందావన బ్రజవాసి నంద మహారాజు కుమారుడా, యమునాదేవి యొక్క కుమారుడా, ఇచ్చువై తవిరే అనిపోయి నిన్ను స్మరించి నీ నామం చెప్పి నీ నామం తిలకం ధరించి నీ యొక్క ప్రశాంతుని ఇచ్చువై, ఈ యొక్క రుచి దీన్ని తప్పితే ఇందిర లోకమాలం అని ఇంద్రుడు చేసేవాడు నాకు అవసరం లేదు అంటాడు. స్వర్గాధిపతి ఇంద్రుడి పోస్ట్ కూడా నాకు అవసరం లేదు. ఏ పోస్ట్ నాకుంటే చాలు? నీ భక్తుడైన పోస్ట్ ఇది చాలు నాకు అంటాడు అనమాట. హరిహరివో. అలా ఇది తిరుమంగయాలో రచించిన పాట అనుకుంటా. చాలా అద్భుతంగా ఉంటుంది. పచ్చైమ మలైపోల్మే అని పవలవాయ్ కమలచ్చంగన్ అచ్యుతో అమర వీరే ఆయుర్దం కోరింది ఎన్న ఇచ్చువై తవిర యాన్పో ఇందిర లోకమాలం అచ్చువై తవిరను వినడం అరంగమా మలయూరాని అంటారు అనమాట. అంటే 10వ క్లాసులో ఉన్నప్పుడు బాగా చదువుకున్నాం, అది మార్కుల కోసం చదువుకున్నా, కానీ దాని అర్థం ఇలా ఉంటుందని నాకు అర్థం కాదు. కేవలం మార్క్ కోసం చదువుకున్నాం. కానీ ఇప్పుడు తలుచుకున్నట్టు మన రోమాల పైకి లేస్తుందనమాట. ఎంత ఒక అద్భుతంగా రాశాడు. ఈ భక్తి విశిష్టత, ఈ భక్తిలో ఉండే గొప్పతనం, ఇప్పుడు మనం తెలుసుకునే తిలకానికి తీసుకునే ఆహారం ఎంత ఒక రుచినిచ్చినాడని ఆనందంగా అనుభవిస్తున్నామంట. అది కూడా కేవలం మన గురు పరంపరలో ఉన్నాం కాబట్టి మన గురువుల ఒక కృప చేత మనం తెలుసుకోగలుగుతున్నాం. కాబట్టి గురువు లేకపోతే భగవంతుడి మూర్తిని మనం దర్శనం చేసుకుంటే కేవలం విగ్రహం చూస్తాం అంతే, కానీ దాంట్లో కృష్ణుడు చూడలేం. కానీ గురువు దొరికిన తర్వాత విగ్రహంలో కృష్ణుడు కనబడతాడు, విగ్రహం కనబడదు. అది గురు శిష్య పరంపర గొప్పతనం అన్నమాట. విగ్రహంలో కృష్ణుడు చేసే కెపాసిటీని గురువు మనకిస్తాడు. గురువు లేకపోతే కృష్ణుడిలో విగ్రహం చూసుకొచ్చేస్తాం, కృష్ణుడినే విగ్రహంలో చూసుకొచ్చేస్తాం, రాయలాగా భావిస్తాం. కాబట్టి ఆ ఒక దర్శనం చేపిస్తాడనమాట. చేపించి ఆ మరకాల నమ్మి కూడా ఇదే పాట సంకీర్తన చేయిస్తాడనమాట. ఆయన ముందరే చేపిస్తే నీ రాజు అంటే ఈ యొక్క దర్శన భాగ్యం ఇచ్చేదానికంటే కూడా నాకు దేవతలకు ఒక దేవ అధ్యక్షుడైన ఆ ఒక ఇంద్ర పదవి కూడా నాకు వద్దన్నాడంటే ఈయన గొప్పతనం ఎంతో అప్పుడు తెలుసుకునేసి ఆయన ప్రణామం చేసి ఆలవందాను అప్పుడు ప్రణామం చేసి ఆయన నమస్కరిస్తే అంతవరకు చెప్పడు ఈయన పుట్టుపూర్వకం. అప్పుడు యమునై తురైవా అని పిలుస్తాడనమాట మరకాల నమ్మి. ఈయనకు ఆశ్చర్యపోతాడు రాజు, నా పేరు ఆలవందాను కదా, ఇది మా నాన్న మన తాత నాకు పెట్టిన పేరు కదా, ఇది ఎవరికి తెలియదు కదా అటనేసి అప్పుడు ఆలోచించి ఎవరంటే అప్పుడు చెప్తారనమాట, నీ కులము నీ గోత్రము ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది, నీ యొక్క తండ్రి నా దగ్గర ఈ కోరిక, నా గురువు నా దగ్గర ఈ ఒక మాట చనిపోయినాడు, ఆయన వచ్చి ఈ 4000 దివ్య ప్రబంధం అనే గ్రంథాన్ని అది తమిళ భాషలో చక్కగా అందరికీ అర్థమయ్యే స్థితిలో అది తీసుకొచ్చి ముద్రించి కూడా అందరికీ వితరణ చేసి నీకు ప్రచారం చేయాలని చెప్పాడు. వైష్ణవత్వాన్ని పెంచాలనుకున్నాడు. ఎందుకంటే వైష్ణవత్వం అనేది భక్తుల స్థాయి అప్పుడు చాలా అధమంగా ఉందన్నమాట, క్లుప్తంగా ఉన్నది. బహిరంగంగా తీసుకురావాలంట భక్తులందరూ కూడా, అందరూ భక్తి చేసుకునే రకంగా అందరూ తిలకం పెట్టుకోవాలా. మేము కూడా ఇస్కాన్ పోయిన కొత్తలో ఆ నామాలు పెట్టుకుని ఎవరైనా తిరిగితే ఇది సపరేట్ వర్గం అనుకున్నా. ఇప్పుడు కూడా చాలా మంది అట్ట అనుకుంటున్నారు. ఇది కృష్ణ భక్తి అంటే మన భారతదేశంలో మన కృష్ణుడిది అనుకోవట్లే, ఇది సపరేట్ ఇది ఫారిన్ వాళ్ళది అన్నట్టుగా ఒక ఫీలింగ్ ఉంది. కానే కాదు. మీరు ఇస్కాన్ చేరిపోయినారా? మీరు దాన్ని చేరిపోయినారా? ఏమంటే ఇది ఎల్ఐసి ఏజెంట్ అయిపోయినట్టుగా దాన్ని చేరిపోయినారు. ప్రతి జీవి భక్తి చేయాలని విషయాన్ని మోటివేషన్ లేకుండా భగవద్గీతను చదివితే ఏమి మతం మార్చేశారు. ఇది మతం కాదు, ఇది అలా చెప్పడం ఉన్మాదం. మన ఎవరిని తెలుసుకున్నాం, అడగపోతే మనకేం నేర్పించట్లే, మన ఆస్తులు పాస్తులు అడగట్లే,
మన ఆస్తులు అడిగినారా? ఏమైనా మీ దగ్గర నుంచి ఏమైనా కోరుకుంటున్నామా? ప్రతి వారం రావడానికి ఇంత అమౌంట్ ఇస్తే వస్తాను చెప్పుకుంటాం. ఏమీ లేదు, కేవలము ఇది ప్రచారం కోసం. శ్రీల ప్రభుపాల వారు ఎంతో కరుణతో ఆయన నిర్మించిన సంస్థ ప్రతి చోటుకి వెళ్ళి భగవద్గీత ఉపన్యాసం చెప్తుంది అనమాట. ఎక్కడికి ₹1 తీసుకోదు, ఫ్రీగా చెప్తుంది. కానీ భగవద్గీత మాత్రం ఫ్రీగా ఇవ్వం. భగవద్గీత మాత్రం 350 ఇచ్చి తీసుకోవాల్సిందే. కానీ భగవద్గీత సందేశాన్ని ఫ్రీగా ఇస్తున్నాడు. ఎందుకంటే గురువు చెప్పినమాట ఆజ్ఞ అది. కాబట్టి గురువు ఆజ్ఞ మేరకు చేస్తున్నాం. ఒక ప్రసాదం ఏం చేస్తుందంటే, ఇక్కడ ఆలవందాన్ అయిపోయిన ఒక భక్తుడు మా యమునోత్తరైవన్ ఆలవందాన్ అయిన తర్వాత ఆయన తీసుకొచ్చి యమునోత్తరైవ గుర్తించి మళ్ళీ యమునాచారిగా మారుస్తుంది అన్నమాట. హరి హరి ఓ ప్రసాదం అంత గొప్పది. దాన్ని చెప్పడానికి ఈ కథ చెప్పుకున్నామాట. ఇది చాలా పెద్ద స్టోరీ. ఇది చెప్పుకుంటే 8 గంటలు 10 గంటలు పడుతుంది. అని చెప్పి మనం కూర్చోలేం, మన వల్ల కాదు. చెప్పేదానికి కూడా నా వల్ల కాదు, వినేదానికి మీ వల్ల కూడా కాదు. కానీ ఆచార్యులు ఒక భక్తులు ఒక కథ ఎలా ఉంటుందంటే మనకి ఒక మంచి నేర్పరితనం ఇస్తుంది అన్నమాట. భక్తిలో ఎలా ఎదగాలో చెప్తుంది, ఎలా వదగాలో చెప్తుంది, ఎలా మరణించాలో నేర్పిస్తుంది. ఎలా మరణించాలా? అంత్యకాలేచ మామేవ స్మరణ్ ముక్త్వ కలేబరం ఎప్రయాది సమద్భావం నాతి ఎత్ర సంశయ. సంశయం వద్దు అర్జున, అందరూ చెప్పుకో. ఎప్పుడైతే చనిపోయేటప్పుడు నా నామస్మరణ చేస్తాడో అతని శరీరం వదిలిన తర్వాత ఖచ్చితంగా నా నామం చేరుకుంటాడని చెప్తారన్నమాట. మనం ఎక్కడికి పోవాలి చనిపోయిన తర్వాత? ఇప్పుడు వదిలితే ఇంటికి పోతాం స్వామి, మాకు లేదు, చాలు 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 అంటాం అనమాట. కానీ ఈ యొక్క భాగవతం ఎప్పుడైతే మనం చదవడం ప్రారంభిస్తామో, అర్థం కాకపోయినా చదవండి దయచేసి. నాకు అర్థం కాలేని బయట పెట్టద్దని. 10 సార్లు చదివితే అర్థం కాకపోతే 11 సార్లు చదువుతుంది అర్థమవుతుంది. 11 సార్లు చదివినా అర్థం కాకపోతే 12 సార్లు చదవండి. అంతేగాని వదలొద్దండి. అర్థం కాకపోయినా పర్వాలే, ముట్టుకుంటే చాలంట. ముట్టుకుంటే చాలు అంటే రోజు ముట్టుకుంటూ వచ్చేసేద్దండి. చదువు రాకపోతే చెప్తున్నాం. ముట్టుకున్నా కూడా మనం భాగ్యవంతులమే, ఇంట్లో పెట్టుకున్నా కూడా భాగ్యవంతులమే. అంతే కదా. ఇంట్లో ప్రతి ఒక్కరు ఇంట్లో భగవద్గీత ఎన్ని ఉండాలి తెలుసా? ఫ్యామిలీలో ఎన్ని పర్సన్స్ ఉందో అన్ని భగవద్గీతలు ఉండాలి. హరివో. ఆధార్ కార్డు ఎన్ని ఉంది? మనిషికి ఒకటి ఉంది. అప్పుడు భగవద్గీత కూడా మనిషికి ఒకటి ఉండాలి. ఆధార్ కార్డు మా ఫ్యామిలీకి అంతా కలిపి ఒక రేషన్ కార్డు ఉంటుంది, కానీ విడివిడిగా పేరు ఉంటుంది. కానీ ఆధార్ కార్డు మాత్రం విడివిడిగా ఉంటుంది కదా. ఆధార్ కార్డు లాంటిది ఈ యొక్క భగవద్గీతను గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఎంతమంది ఇంట్లో ఉన్నారో అన్ని భగవద్గీతలు తెచ్చుకోవాలి. ఒకేసారి అందరికి 3 వచ్చింది చదవాలనేసే ఒక చర్చ చేసుకోవాలా. అందరి దగ్గర బొక్కుంటే చర్చ చేసినప్పుడు చదువుకున్నప్పుడు అర్థమవుతుంది, చూస్తూ చదువుకోవచ్చు. ఒక భగవద్గీత బొక్కునే అందరు భగవన్ చూస్తుంటే నిద్ర వచ్చేస్తుంది. భగవద్గీత ఎవరు ఒకరు చెప్తా ఉంటే పక్కన కూర్చుంటే ఆవలింపులు వస్తుంది, నిద్ర వస్తుంది. ఇటు చూస్తాం అటు చూస్తాం, వచ్చేప్పుడు ఫోన్ ఒత్తుకుంటాం, లేదు ఇంకేదైనా చూసుకుంటాం. మైండ్ డైవర్ట్ అవుతూ ఉంటుంది. కానీ ప్రతి ఒక్కరు భగవద్గీతను చదువుకుంటుంటే ఏమవుతుంది? చూసి చదువుకుంటే మనకి అది కాన్సన్ట్రేషన్ దాంట్లో పెట్టచ్చు అనమాట. కాబట్టి పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త ప్రయచ్చతి తదహం భక్తి ఉపరతం తస్నామి ప్రయతాత్మనః. హరే కృష్ణ.